చెప్పుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, పరమాత్ముడ, స్తోత్రాలు నాయన. ప్రభా, మా ప్రియులతో కలిసి ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యత, ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు కనుక విడవక నా ఎడల, నా కుటుంబం ఎడల, నా బిడ్డల ఎడల, నా బిడ్డ తరతరాల ఎడల నీ ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది, ఎన్నిక లేని దానిని యేసు ప్రభాని మీ నామాన్ని ఉచ్చరించుటకు కానీ మీ ఆవరణలో అడుగు పెట్టుడుకు అర్హత లేని ప్రభా తండ్రి, మరి అయోగ్య పాత్రాలైన నాకును కనికరించి సాక్ష్యాన్ని పంచుకునే కృపనిచ్చినందుకు బట్టి స్తోత్రాలు. అయితే ప్రియుడా, నా జీవితంలో ప్రభా మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎక్కడా మనుషులకు మహిమకరంగా కాకుండా నీ నామ మహిమార్థమై నేను ప్రభా మా ప్రియులతో వివరించగలిగే కృపని కనికరాన్ని మీరే అనుగ్రహిస్తూ రమ్మని వర్ధిస్తూ బ్రతిమాలుతున్నాను. ప్రభా దయగల తండ్రి నాయన, ఈ సాక్ష్యం నీ నామ మహిమార్థం ఉండగలిగే కృపను దయచే ప్రియులు ప్రభా సమయాన్ని నేనేమాత్రం దోచుకోకుండా ప్రభా తండ్రి క్లుప్తంగా నీ చిత్తానుసారంగా ప్రభా వివరించగలిగే శక్తి బలాన్ని దాసురాలకు మీరే అనుగ్రహిస్తురండి. నీ సులువు చాటును మరుగు చేసి మనుషులకు ఎక్కడా మహిమ లేకుండా నీకే మహిమ ఘనత పొందేలా కనికరించండి. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా నా జీవితంలో ప్రభా మీరు చాలిన దేవుడుగా ఉండి నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో చేసిన మేళ్ళన్నిటి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నశించిపోతున్నాను వెతికి రక్షించుకొని సాక్షిగా నిలబెట్టుకొని సాక్ష్యం చెప్పడానికి ఈ తరుణాన్ని నాకును కలగజేస్తాను. నీ ప్రేమను బట్టి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎక్కడా కూడా మానవ రీతిగా కాకుండా నాయన ప్రభా మనుషులకి మహిమకరంగా కాకుండా అలాని మనుషుని దేశించేదానిగా కాకుండా ప్రియుడా, నా ప్రాణప్రియుడు అయిన తండ్రి నీ నా మహిమార్థమై వాక్యం వివరించగా ప్రభా మీ సాక్ష్యం మీరు మాట్లాడిన మాటలు ప్రభా తండ్రి మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభా వివరించగలిగే కృపను అనుగ్రహిస్తురా. సజీవుల సంఖ్యలో ఉంచేవయ్యా. మన్ను మే ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుందా, వివరిస్తుందా మీ ఆశ్చర్యకార్యాలు సజీవుల సంఖ్యలో ఉంచి నేను మీ ఆశ్చర్యకార్యాలు వివరించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయం మాకు ఆశీర్వచనకరంగా నా మహిమార్థకరంగా ఉంచమని ప్రభా తండ్రి సమయం అంత ఆరంభం నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీరే మహిమా ఘనత పొందుతారండి. మాకు కాదు యెహోవా, మాకు కాదయ్యా, నీకే మహిమా ఘనత ఆరోపించుకోమని ప్రభా తండ్రి మీరే కనికరించి దీనురాలకి ప్రభా సహాయం చేసి మహిమా ఘనత పొందుతారమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రభా ఈ ప్రేయర్ టీం అంతటిని కూడా ఈ యొక్క సాక్ష్యాల టీం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి దీవిస్తూరండి. ఈ యొక్క ప్రభా తండ్రి సదవకాశం నాకు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా వాయిస్ క్లియర్గా ఉంది కదండి? క్లియర్ సిస్టర్. ఓకే, ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికీ. నేను కొంత సాక్ష్యం లాస్ట్ సాటర్డే చెప్పాను కదా, ఇప్పుడు మా పాప వివాహం కొరకు చెప్తున్నాను. మా అమ్మగారు మహిళలోకి వెళ్ళిపోయిన తర్వాత వాస్తవంగా నేను మరి విగ్రహారాధన ఇవన్నీ కూడా కష్టం కాబట్టి మా తమ్ముడికి బాగా మంచి శాలరీ ఉండేది కదా. మాకు ఇద్దరు తమ్ముళ్ళు, నేను ఒక అమ్మాయిని, నాకు ఇద్దరు అమ్మాయిలు. అయితే మాకు మా నాన్నగారు వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు, ఇద్దరు మేనత్తలు నాకు. వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మగారు మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె చనిపోయారు. తర్వాత దేవుని నమ్ముకొని చనిపోయారు, కానీ సమాధి కార్యక్రమం మామూలుగానే జరిగిపోయింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే బంధువులందరూ కూడా ఏమన్నారు, నువ్వు నాన్నగారితో పాటు ఉండి నువ్వు నాన్నగారిని చూసుకుంటా ఉండొచ్చు కదా అని అన్నారు. సరే నేనే అనుకున్నాను, సరే నేను ఉంటాను కానీ సామాన్ అవేమి తెచ్చుకోలేను అని చెప్పేసి చెప్పాను. ఎందుకు అనంటే నా జీవితంలో ఆల్రెడీ నేను మనుషుల మీద డిపెండ్ అయ్యి నష్టపోయిన స్థితిని నేను చూస్తూ వచ్చాను. నా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు నన్ను ఎలా చేయి విడిచారో నేను చూశాను. కాబట్టి నేను ఇంకా మనుషుల్ని నమ్మే స్టేజ్లో నుంచి బయటకు వచ్చేసేసాను. ఇంకా అందువల్ల నేను అదిగాక ఆయనకు మంచి శాలరీ ఉండేది మా చిన్న తమ్ముడికి. మా పెద్ద తమ్ముడు ప్రొఫెసరు, సారీ లెక్చరరు, ఆయన భార్య కూడా లెక్చరరు. వాళ్ళ ఫ్యామిలీ అది వాళ్ళ మా చిన్న తమ్ముడు ఇంజనీరు. దాదాపు అప్పట్లోనే ఆయనకి దగ్గర దగ్గర 80,000 రూపాయల శాలరీ దాకా ఉండేది. అయితే నా దగ్గర ఏమి లేవు. నేను నా పిల్లలిద్దరూ, దేవుడు, నా మిషనే ఉండేది. ఇప్పుడు ఆ టైంలో ఏమైపోయిందంటే మా బంధువులందరూ అమ్మ చనిపోయింది, నువ్వు కూడా మిషన్ కుట్టుకొని బ్రతకటమే, నీ భర్త ఏం ఆదరించట్లేదు కదా, నాన్న ఎవరు చూస్తారు, పెద్ద కొడుకు కోడలు టౌన్లో జాబ్ చేసుకుంటున్నారు కదా, చిన్న కొడుకు తీసుకెళ్ళడానికి ఒకడే ఉన్నాడు కాబట్టి నువ్వు నాన్న చూసుకో అని చెప్పారు. చెప్పినప్పుడు నేనైతే నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. అయితే నాన్న అప్పటి వరకు కూడా మా పాపం చేసుకోవాలని నాన్నకి మా అమ్మగారికి చాలా ఉండేదన్నమాట ఉద్దేశం.
నాకైతే జరగదేమోనని అనుమానం ఉండేది. అంటే జరిగితే సంతోషమే, కానీ జరగదు అనేదే అనిపిస్తుంది. ఎందుకు అంటే నా దగ్గర ఏం మనీ లేవు, అలా అని వాళ్ళతో పాటు విగ్రహారాధనకి నేను ఏకీవించలేను. అలాంటప్పుడు ఎలా జరిగిద్ది అనుకుంటాను. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నాన్నగారి మనసు మారిపోయింది, అది నాకు తెలియలేదు. మా నాన్నగారు ఏం చేశారంటే నన్నుంచుకుంటే మా పాపని నన్నుంచుకుంటే మా పాపని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని మా నాన్నగారు అన్నారు. తమ్ముడు తమ్ముడు అప్పుడు అమ్మగారు చనిపోయారు. తమ్ముడు చిన్న కొడుకు కాబట్టి కర్మ చేస్తాడు. కర్మ చేసి తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉన్నాడు. పెద్ద కర్మ ఇందాక ఉండాలి కదా, ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు మా నాన్నగారు అన్నారు, నిన్ను నా స్వార్థం కోసం నా దగ్గర పెట్టుకొని రేపు నీ కూతురు నేను చేసుకోలేకపోతే లోకంలో నింద మొయ్యాలి. కాబట్టి ఆ, తమ్ముడు గనక పాపం చేసుకుంటానంటే నీ కూతుర్ని చేసుకుంటాను అంటేనే ఉండు, లేకపోతే వెళ్ళిపో అంటే, నేను అదేంటి అలా అంటావు, ఎలా చేసుకుంటాడు, అది అంతా కుదరదు కదా, ఇంకా వదిలేసి ఆ విషయాన్ని. నేనేమి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోను. నేను కావాలంటే చూసుకుంటాను. నేను సామాను కూడా తెచ్చుకోను. నేను చూసుకుంటాను. తమ్ముడు పెళ్ళి వేరే అమ్మాయిని చేసుకోమను, చూసుకున్న తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పాను. అంటే నాకేమి ఇవన్నీ జరిగేటట్టు ఏమీ అనిపించలేదు. అందుకని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత అదే టైంలో మా మేనత్త అటు నుంచి వస్తూ ఉంది. నేను ఎటు ఆయన మాట నన్ను అర్థమైపోయింది. మా మేనత్త వారి పిల్లలు కూడా తమ్ముడికి ఇచ్చుకుంది. వినపడుతుందా? తమ్ముళ్ళకి ఇచ్చుకుంది. అందువల్ల అదిగో మీ మేనత్త తమ్ముళ్ళకి ఇచ్చుకోబట్టి ఎంత స్వతంత్రంగా రాగలుగుతుంది. నా మాటను నువ్వు తమ్ముడిని అడుగు, తమ్ముడు చేసుకుంటానంటేనే ఇక్కడ ఉండు, చేసుకోనంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఓకే అని చెప్పాను. అలా కాదు, నువ్వు ఒక్కదాని అడక్కు, బాబాయ్ వాళ్ళు పిన్నోళ్ళు అందరినీ పిలిచి అడుగు. నేనుండను, మా నాన్నగారు డైరీలో, చిన్న డైరీలో సెక్రటరీ. నేను డైరీకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ పిలిపించు. ఇదంతా ప్రీ ప్లాన్, నాకు తెలీదు. అయితే ఇక సరేనని నేను పిలిపించేసి అడిగేస్తే ఒక పని అయిపోద్ది అన్నట్టు ఆయన చెప్పినట్టు నేను చేశాను. వాస్తవంగా ఇక్కడ ఏమైంది అనుకుంటే, ఆయన ఏమో పెళ్ళికి ఒప్పుకోడని అనుకున్నారు అందరూ. ఆయనేమో మా అమ్మగారు చనిపోయినప్పుడే వెంటనే ఆయన మా పాపను పెళ్లి చేసుకుందామని అనుకున్నారంట. అందువల్ల కొంచెం మొదట ఆలోచించిన తర్వాత ఒప్పుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే అందరేమో మా పిన్నోళ్ళు బాబాయిళ్ళు కొంచెం రిక్వెస్టెడ్గా మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడుతున్నానంటే ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నాను. నా బాధ ఏంటంటే నరకానికి పోకూడదు కదా అనేది నా బాధ. నాకేమి దేవుడు ఉన్నాడనే ఒక ధైర్యం ఉంటుంది. నేను చెప్తా ఉన్నాను. ఆ, రఘురామ్ అండి మా చిన్న తమ్ముడు పేరు. రఘురామ్, నువ్వు మా అమ్మాయిని చేసుకునే పని అయితే విగ్రహారాధన చేయదు, నీకు ఓకేనా అని అడుగుతున్నాను. ఆ, మళ్ళీనేమో గుళ్ళకి గోపురాలకి నీతో పాటు రాదు, ఇవన్నీ చెయ్యాలంటే చేయదు అని చెప్పేసి నేను చెబుతా ఉన్నాను. మా వాళ్ళకి చాలా కోపం వస్తూ ఉంది. తర్వాత చిన్నపిల్ల కదా, తర్వాత నాకు భారీగా ఫీలింగ్స్ వస్తున్నాయా రావట్లేదా అని తర్వాత ఆ, వద్దు, సమస్యలు వద్దు, ఒకసారి ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటుంది, దానికి నువ్వు ఇష్టమై ఉండాల. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్ల కాబట్టి, నువ్వు ఎత్తుకొని పెంచిన అమ్మాయి కాబట్టి భారీగా అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేవా నువ్వు నేను చెక్ చేసుకో. ఎందుకంటే నువ్వు చేసుకోకపోయినా నేనేం బాధపడను. కాకపోతే నాకే నేను ఇబ్బంది అయితే మొదటిసారి ఏం చేస్తానంటే నీకే ఫోన్ చేస్తాను. కాబట్టి నువ్వు దాని విషయం ఏమీ బాధపడొద్దు అని చెప్పి చెబుతా ఉన్నాను. మావాడు ఎట్లో కష్టం మీద ఒప్పుకున్నాడు. కానీ నేను తర్వాత మెల్లమెల్లగా చెబుతా ఉంటే మా పిన్నోళ్ళకి బాబాయిల కోపం వచ్చింది. ఈ పిల్ల చూడు ఎలా మాట్లాడుతుందో అని. వాస్తవం ఏంటంటే జీవితంలో నాకు అన్నీ ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే దెబ్బ పడిపోద్దని నాకు తెలుసు. అందుకని చెప్పేసి నేను నిర్మోహమాటంగా ఎన్ని అడుగుతుంటే నువ్వెలా నిర్ణయిస్తావు, రోజే కదా ఆ మాట చెప్పాల్సింది అని చెప్పేసి అన్నాడు. అంటే ఒకటే చిన్ను నీకన్నా, ఆ, రఘురాము చిన్ను అంటాం, నీకన్నా గొప్పవాళ్ళని నేను తేలేను, ఏ విధంగా కూడా గొప్పవాళ్ళని తేలేను. కాకపోతే ఈ బైబిల్ ఏం చెప్తుందంటే విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్తుందని చెప్తుంది. ఈ బైబిల్ నమ్ముకున్నాను కాబట్టి నేను నా పిల్లలు పరలోకం వెళ్ళాలనుకున్నాను. కాబట్టి దయచేసి నువ్వు మరోలా అనుకోవద్దు అని అంటే, తనేమనుకున్నాడంటే మా అమ్మగారు బాగా పూజలు చేసి పసుపు రాసుకొని బొట్లు పెట్టి పూలు పెట్టి అలా ఉండేది, మా అమ్మ లాంటి భార్య రావాలని తను అనుకున్నాడంట. కానీ నేనేమో కండిషన్ మీద కండిషన్ పెడుతుంటేనే అప్పుడు వాడు బాధపడతా ఉన్నాడు తమ్ముడు. బాధపడతా ఉంటే ఆ, ఏమైపోయిందంటే సరే రోజాని మా ఆత్మీయ తల్లులు నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు.
నేనైతే మా ఆత్మీయ తల్లులు ఏమంటున్నారంటే, నువ్వు ఎలాగా నీ జీవితమా నువ్వు ఆపటానికి, నీ కుమార్తె జీవితం కదా అంటా ఉన్నారు. లేదు లేదు, కుమార్తె జీవితం అయినా విగ్రహారాధనకి నేను ఇస్తే నా పిల్లలందరూ, నా ప్రార్థన అంతా వ్యర్థమైపోయింది. ప్రార్థన ఒకటే కాదు కదా, క్రియలు కూడా ఉండాలి కదా అనేది నా ఉద్దేశం. నేను చూస్తా చూస్తా విగ్రహారాధనలకు ఇచ్చి మళ్ళీ ఏడ యుద్ధాలు చేస్తాను నేను, వాళ్ళందరూ రక్షించబడాలని. నేను ముందే ఒప్పుకుంటే దేవుడు నరుడు కష్టార్జితం అన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. యెహోవా ఆశీర్వచన నరునికి ఐశ్వర్యం ఇచ్చిన. కాబట్టి దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వదిస్తాడు. ఒకటే, మా అమ్మాయి ప్రార్థన చేసుకోవాలి. నేను ఆల్రెడీ దేవుని చిత్తం కనుక్కున్నాను. నాకైతే నాకు తెలిసినంతట్లో నాకు తెలిసినంతట్లో ఆ, ఆ దేవుడి చిత్తం అని నాకు అనిపించింది. నాకు అప్పుడు అంతగా నాకు వాక్యానుసారంగా తెలియకపోయినా ప్రార్థనలో దర్శనాలు ఏదో ఒక రూపేణ కొంత ఇది దేవుని చిత్తం అనేది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నా తమ్ముడు అంటే నేను పుట్టిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను కాబట్టి వాడు మాట మీద నిలబడతాడు. వాడు నేను పెట్టిన కండిషన్లకు అన్నిటికి గనుక ఒప్పుకుంటే ఇది ఓకే అని నాకు అనిపించింది. అనిపించిన తర్వాత ఆ, ఇంకా మా అమ్మాయిని అడుగుతామన్నారు. నువ్వు ఎలాగా అమ్మాయిని అడుగుతావంటే, వాళ్ళు ఏమన్నారంటే చాలా మంది భర్తలు మార్చుకున్నారు ప్రార్థన చేసుకొని రహస్యంగా. తను కూడా తన భర్తను మార్చుకుంటది కదా. నీకు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి మిషన్ కుట్టుకొని పిల్లల్ని పోషించాల్సి ఉంటే నువ్వు ఇన్ని కండిషన్స్ పెడతావేంటి, పిల్లోడు చేసుకుంటానంటే ఎక్కువ కదా అని చెప్పేసి అంటున్నారు. అరే నేను భవిష్యత్తులో ఏమవుతుందో ఎవరికి తెలియకుండా చూస్తా చూస్తా గోతులో ఎలా పడతాను, విగ్రహారాధికుని గోతులో. ఏదైతే అది అవని అబ్బా. కానీ ముందుగానే విగ్రహారాధనకు మాత్రం నేను తావీదలుచుకోలేదు. అందుకని కొంచెం చాలా మొండిగా ఉన్నాను. కొంచెం కాదు, చుట్టాలకు కోపం వచ్చింది, మా ఆత్మీయ తల్లులకు కోపం వచ్చింది, అందరికీ నా మీద కోపం వచ్చింది. మా తమ్ముడు కూడా బాధపడ్డాడు. ఆ తర్వాత సరే రోజాని అడుగుదాం అక్క అన్నాడు. రోజా అంటే మా పెద్దమ్మాయి అండి. రోజా హాస్టల్లో ఉంది. రోజాని అడుగుదామంటే రోజాకి ఫోన్ చేస్తే, అమ్మ, ఆంటీ వాళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి మరి పెళ్లి చేసుకున్నాక ప్రార్థన రహస్యంగా చేసుకొని ఏ అంట నువ్వు భర్తను మార్చుకుంటావా అని చెప్పేసి అంటున్నారు అని. అప్పుడు అంది ఏమమ్మాయి, నేను రహస్యంగా ప్రార్థన చేసుకొని మామయ్యను మార్చుకొని నేను ఈ లోపల మామయ్యతో పాటు గుళ్ళు గోపురాలు తిరిగి ఇవన్నీ నేను చేయలేను. కానీ నువ్వు ఎంతో ఒకటి కష్టపడి నన్ను చదివించు, నేను నా చెల్లిని చదివిస్తానమ్మా, మామయ్యకి నచ్చిన అమ్మాయిని మామయ్యని చేసుకోమని అంది. అది స్పీకర్ ఆన్ చేసింది ఫోన్. ఆ మాటలన్నీ విని మా తమ్ముడు కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోయినాయి. కానీ దేవుడు కృప, నేను కూడా ఒప్పుకుంటాడు అనుకోలా. సరే కానీ ప్రార్థనే చేసుకోమను ఆ, అని చెప్పేసి చెప్పాడు. విగ్రహారాధన ఏమీ చేయొద్దు, ప్రార్థన ఒకటే చేసుకోమని అని చెప్పాను. నేను మా తమ్ముడితో క్లియర్గా ఒక మాట చెప్పాను. ఏంటి అంటే, ఖచ్చితంగా నువ్వు మా అమ్మాయిని చేసుకుంటే నీ జీవితం మొత్తం నాకు ఇచ్చేయాలి. అది మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది. దేవుడు నాకు అదే చెప్పాడు. నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముకుంటావు, మీ ముగ్గురు కలిసి ఒకేసారి బాప్తిజం తీసుకుంటారు, అదే జరిగిద్ది అంటే నేను ససేమిరా నేను నమ్ముకోనంటే దేవుడు నాతో చెప్పాడు. తర్వాత నన్ను కానీ నా పిల్లలు కానీ ప్రార్థనా పరంగా ఏమి ఆటంకపరచడానికి మాత్రం ఒప్పుకోను. నా సంగతి నీకు తెలుసు కదా. తర్వాత నన్ను బాధ పెట్టి నువ్వు సాధించేది ఏమీ లేదు. నీకు అన్ని విషయాల్లో నేను అవకాశం ఇస్తున్నా. ఒక భార్యగా ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవన్నా నేనేమనను, వదిలేస్తా. నాకు విగ్రహారాధన భార్య కావాలన్నా నేనేమి అడ్డుపడను. కాబట్టి నాకు మాత్రం నా కూతురు ప్రార్థన చెయ్యాలి, విగ్రహారాధన చేయకూడదు. నా కూతురు ప్రార్థన వల్ల, దేవుడి కృప వల్ల నువ్వు కూడా మారుతావు, నీ పిల్లలు కూడా మారుతారు. నా పిల్లలు ఇద్దరు కలిసి, నువ్వు కలిసి ఒకేసారి బాప్తిజాలు తీసుకుంటారు. ఇది నా ఆశ, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది నా విశ్వాసం అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. నువ్వు విన్నాను అనుకో, నాకు నా పిల్లలకు మాత్రం రక్షణ, అలా యేసు ప్రభుని నమ్ముకోను. ఖచ్చితంగా ఆ, రోజాను కానీ నిన్ను కానీ నీ చిన్న కూతురు కానీ నేను ఇబ్బంది పెట్టను. మీ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు పెళ్ళి ఏమైపోయింది అని అంటే, పెళ్ళి ఏం చెయ్యాలి, ఇక విగ్రహారాధన పెళ్లి చేయాలి. అప్పుడు విగ్రహారాధన పెళ్లి చేయాలంటే ఎట్లాగా, విగ్రహారాధన చేయదు. ఆ తర్వాత 2 సంవత్సరాల టైం ఉంది. ఎందుకు అని అంటే మా అమ్మాయి మేజర్ కాలేదు. మా అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ చేర్చారు. ఇంటర్మీడియట్ పూర్తయితే మేజర్ అయిన తర్వాత నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. సరే ఇంక అంతటిది అయిపోయిందండి. ఆ తర్వాత కనపడ్డాయి చుక్కలు ఉన్నాయి నాకు. ఆకాశత్రంలో నక్షత్రాలు లెక్క పెట్టాను. 2 years అన్నమాట. ఎందుకంటే అత్తగారింటికి పుట్టింటికి పెద్ద తేడా ఏమీ తెలియలేదు నాకు. మా తమ్ముడు బెంగళూరులో జాబు, మా తమ్ముడు బెంగళూరు వెళ్ళిపోయాడు. మా నాన్నగారు అసలు స్వరూపం బయటకు వచ్చింది. దుష్టుడు మా నాన్నగారిని బాగా వాడుకున్నాడు. మరి ఆయనకు స్వతహాగా ఉందో అదంతా దేవుడు తెలియాలి. నేను ఎవరిని బ్లేమ్ చేసి తెలుసుకోలేదు, ఎవరి పేర్లు తీసుకోదలుచుకోలేదు. కానీ
చాలా నేను అత్తగారింటికాడ ఎన్ని కష్టాలు పడ్డానో అన్ని కష్టాలు పుట్టింట్లో పడ్డాను. ఒక రకంగా అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ బాధపడ్డాను. ఎందుకంటే అత్తింటి వారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, కానీ పుట్టింటి వారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నా విలువ ఎప్పుడైతే నా తమ్ముడు చేసుకుంటాడన్నాడో నన్ను అందరూ కూడా ఒక డిఫరెంట్గా నన్ను చూడటం, నేను మాట్లాడిన మాటలకు అందరూ హర్ట్ అవ్వడం, వాడు ఒప్పుకోవడం, తమ్ముడు ఒప్పుకోవడం, ఇదంతా కూడా ఒక రకంగా నన్ను అన్ని రకాలుగా ఆ, అక్కడ మిషన్ కుట్టుకొని బతకాలి, ఇక్కడ మిషన్ కుట్టుకొని బతకాలి, అక్కడ నన్ను నా పిల్లల్ని పోషించుకోవాలి, ఇక్కడ నన్ను నా పిల్లల్ని పోషించుకోవాలి, అక్కడ హాస్పిటల్కి నేనే సంపాదించుకోవాలి, ఇక్కడ హాస్పిటల్కి నేనే సంపాదించుకోవాలి. కానీ మా చిన్న తమ్ముడికి మాత్రం ఏమీ తెలియదు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, నాలో కూడా ఓ బాధ ఉంది. నాకు చాలా నా బాధని చెప్పి ఎదుటి వాళ్ళ దగ్గర చెయ్యి చాచి తీసుకోవటం నాకు లేదు, నాకు అలవాటు లేదు. ఏదైనా ప్రభు దగ్గరే ఏడుస్తాను, ప్రభుని అడిగే పొందుకుంటాను. కాకపోతే నేను ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా నేనే కట్టేశానండి. ఫస్ట్ ఇయర్ ఫీజు మా పిల్లలిద్దరు కూడా నేనే కట్టేశాను. నా దగ్గర నాకు ఒక అలవాటు ఉంది. నేను మా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నాను కదా, నేను టైలరింగ్ చేసుకునేటప్పుడు కూడా నేను చాలా పొదుపుగా బతికేదాన్ని. మా పిల్లలు అలానే ఏదో ఇంట్రెస్ట్లకి ఇచ్చేం చేయలేదు, కానీ పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కడతా ఉండేదాన్ని మా పిల్లలిద్దరికి. అప్పుడు ఒక ఫెసిలిటీ ఉండేది, ఒక ఎంతైనా కట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కాబట్టి నేను ఒక పౌడర్ డబ్బాకి రంధ్రం పెట్టేసేసి దానిలో మిషన్ కుట్టిన డబ్బులన్నీ వచ్చేసి దానిలో వేసేస్తే నెల అయిపోగానే దాన్ని తీసి సరుకుల కొట్లో అక్కడే బ్యాంక్ కాలనీలోనే ఒక చిన్న షాప్ ఉండేది, దానిలోనే తెచ్చుకునే దాన్ని. బియ్యము, సరుకులు, పాలకి అన్ని ఫీజులు అన్ని మంత్లీ ఫీజులు కట్టేదాన్ని మా పిల్లలకి. ఎందుకంటే టర్మ్ ఫీజులు నేను కట్టలేనని, మంత్లీగా కడతానని అడిగి ఎప్పుడు మా పిల్లలు ఫీజు కట్టలేదనే పరిస్థితి రాకుండా స్కూల్కి వెళ్ళి నేను మాట్లాడుకొని మంత్లీ ఫీజులు కట్టేదాన్ని. అలాగా నేను సేవింగ్స్ చేసుకుంటా ఉండేదాన్ని. అంతేకాదు డోక్రాలో ఉండేదాన్ని, డోక్రా డబ్బులు కూడా వస్తుండేవి. దేవుని కృపను బట్టి నా నా పేరు ఏ ఆస్తులు లేకపోయినా, నాకేమీ ఆ, ఆధారం లేకపోయినా ఆ, నేను డోక్రాలో లోను కూడా నాకు అందరితో పాటు ఇచ్చారు. నాకు అది ఆశ్చర్యం వేసేది. నేను కూడా డోక్రాలో ఎందుకు అని అంటే నీ మాట చాలు అనేవాళ్ళు అనమాట. నేనేమి ఇవ్వగలను, లోన్ తీసుకుంటే నేను కట్టలేకపోతే ఎలా అంటే నీ మాట చాలు అని వాళ్ళు అన్నారు. అది కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రీతిగా నేను మిషన్ కుట్టుకుంటానే పుట్టింట్లో అత్తింట్లో సేమ్ జరిగిపోతా ఉంది. కానీ మా నాన్న నాకు శత్రువు అయిపోయాడు. ఎందుకంటే మా నాన్న ఏమనుకున్నాడంట, చేసుకోడు అనుకున్నాడంట. తనేమో చేసుకుంటాను అన్నాడు. నీకు ఆ అమ్మాయి, మా అబ్బాయికి, మా తమ్ముడికి 1 కోటి రూపాయలు ఇచ్చి బీటెక్ చదివిన అమ్మాయి ఒక్కతే కూతురు, హైదరాబాద్లో ఒక సంబంధాలు వచ్చినాయి. అబ్బాయి చాలా సంబంధాలు వచ్చినాయి. చివరికి ఉమ్, బంధువులు కూడా సంబంధాలు తెచ్చారు. మా అమ్మాయిని చేసుకుంటానని అన్న తర్వాత కూడా మా రక్త సంబంధికులు కూడా ఆ అబ్బాయికి సంబంధాలు తేవడం నేను చూశాను. ఆ, వాడు చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఫోన్లు చేసి సంబంధాలు చూస్తా చెబుతా ఉన్నారు. సరే కానీ ఏమైతే అది అయింది అన్నట్టు నేనున్నాను. అయితే నేనైతే ఎంత విసిగిపోయానంటే నాకు పాపు ఈ పెళ్లి నాకు వద్దు పాపు, నేను వెళ్ళిపోతాను అన్న స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మా ఆత్మీయ తల్లులకి వందనాలు చెప్పాలి. ఒకటే అన్నారు, దేవుని చిత్తం కాకపోతే ఆ పిల్లోడే వెళ్ళిపో అంటాడు, దేవుని చిత్తం కాకపోతే ఆ పిల్లని పెళ్లి చేసుకోను అంటాడు. ఇక్కడ మీ నాన్న కాదు ముఖ్యం, పెళ్లి కొడుకు ముఖ్యం. పెళ్లి కొడుకు నీ కూతుర్ని చేసుకుంటాను, పెళ్లికు పెళ్లి కొడుకు నీ బాధ్యత అంతా తీసుకుంటాను అని అంటే నువ్వే అడ్డుపడటం కరెక్ట్ కాదు. నీ యొక్క ఆ, ఇదేదన్నా ఉంటే, సెల్ఫ్ ఏదన్నా ఉంటే అది నీ విషయంలోనే ఉండాలి, కానీ నీ బిడ్డల జీవితాన్ని పాడు చేయకూడదు. ఇలాగే చెప్తా ఉండేవాళ్ళం. ఏమి చెయ్యాలో అర్థం కాదండి. నిజంగా ఒక్క రోజు కూడా నేను ఆడవని రోజు లేదు. కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిన్న రోజులే లేవు నా జీవితంలో. ఇప్పుడే కాదు, పుట్టింట్లోనైనా అత్తింట్లోనైనా సరే ఎంతగా అంటే అంతగా ఎవరి పేర్లు నేను తీసుకోలేదు. అలా అని క్యారెక్టర్ లెస్గా నన్ను ఎవరు చూడలేదు, దేవుని స్తోత్రం. కాకపోతే ఏమైందంటే ఒక భర్త పట్టించుకొని, తండ్రి పట్టించుకొని స్త్రీని ఎంత హేళనగా చూస్తారో అంత హేళనగా నేను భారం అయిపోయినట్టు, పుట్టింట్లో భారం అయిపోయినట్టు, అత్తింట్లో భారం అయిపోయినట్టు. నన్ను నేను పోషించుకునే నేను రెంట్కి వెళ్ళి ఉండటం పెద్ద విశేషం కాదు. కాకపోతే నాకు ఆ ఇద్దరు ఆడపిల్లలు, నా క్యారెక్టర్ మీద మచ్చ రాకూడదు. అందుకని అత్తింటిని కలుసుకొనే ఉన్నాను. మా అత్త మామలు ఉన్నంత వరకే నేను అక్కడ ఉండగలిగానండి. లేకపోతే
నేను ఉండే చిన్న గదిలోనైనా నేను రెంట్కి తీసుకొని నా కుటుంబాన్ని పోషించుకోగలను. కాబట్టి అందుకే నేను వాళ్ళ ఆస్తులు కూడా వద్దనుకున్నాను. నేను ఎప్పుడు కూడా నేను అదే ప్రేర్ చేశాను. జనానికి తెలియదు కానీ నాకు పితరుల ఆస్తులు వద్దు, పితరుల శాపాలు వద్దు అనే ప్రార్థన చేశాను. కాకపోతే పిచ్చి మొహాలకు తెలియదు. నేను ఆ, వెళ్ళిపోవాలని అత్తింటోళ్ళు కోరుకున్నారు, పుట్టింటోళ్ళు కోరుకున్నారు. కాకపోతే వెళ్ళిపోలేకపోవడానికి కారణం ఏంటంటే ఇద్దరు ఆడపిల్లని పెట్టుకొని ఒక ఆడ మనిషి బయటకు అడిగేస్తే తాటాకులు కడతారు. అందుకని చెప్పేసి నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. ఇప్పుడు ఈ కలర్ ఉన్నా నేను చాలా వైట్ కలర్ ఉండేదాన్ని, చాలా అంత లావు ఉండేదాన్ని కాదు. కానీ ఇప్పుడంతా తెగబేలేది. అయినా కూడా పౌడర్ వేసుకొని కానీ నా బ్యాంక్ కాలనీలో అందరికి తెలుసు పౌడర్ వేసుకొని కానీ కనీసం జడేసుకొని కానీ ఉండేదాన్ని కాదు. ఎప్పుడు ముడి పెట్టుకొని ఉండేదాన్ని. నవ్వటం కూడా నేను మర్చిపోయాను. అది నా జీవితం. ఒకప్పుడు నాన్న ఎంత ప్రేమించేవాడంటే నేను హెల్త్ బాగాలేనప్పుడు నా చిన్న తమ్ముడిని నేను ఎలాంటి కష్టాలు పడుతున్నానో తెలియాలని ఇంజనీరింగ్ పూర్తయిపోగానే లెక్చరర్గా ఎన్టీఆర్ కాలేజీలో అద్దంకిలో ఫిజిక్స్ లెక్చరర్గా చేర్చాడు. ఎందుకు ఇలా ఇంజనీరింగ్ చదివించిన అబ్బాయిని ఇక్కడ చేరుస్తున్నాను ఏంటి అంటే అమ్ములు వాళ్ళ తింటా. వాళ్ళ అన్నదేంది అని అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో నీ తమ్ముడికి తెలియాలి అని అన్న తండ్రి ఈరోజు నీ తమ్ముడు కోటేశ్వరుడు కావటం నీకు ఇష్టం లేదు. కోటి రూపాయల కట్నం ఇచ్చి పిల్లనిస్తామంటున్నారు. కాబట్టి నువ్వే అడ్డుపడుతున్నావు. నేను ఎందుకు అడ్డుపడుతున్నాను? నేను అసలు అడగనన్నాను కదా. అడగమంది నువ్వు, ఒప్పుకుందివా అతను, మధ్యలో నాకెందుకు, వదిలేసాయి అని చెప్పేసి నేను వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ మా తమ్ముడు ఒకరోజు సెలవు పెట్టి వచ్చేసాడు. వాడికి ఇక్కడ పరిస్థితి అంతా అర్థమైపోయింది. ఒకరోజు సెలవు పెట్టి ఇంటికి వచ్చేసి అందరిని పిలిచి కూర్చోబెట్టి చెప్పాడు, నేను అమ్మాయిని తప్పితే వేరొకరిని చేసుకోను, నువ్వు సంబంధాలు చూడొద్దు. అంటే మేనరికం అబ్బాయి మంచి పిల్లలు పుట్టరు అన్నారు మా నాన్న. అంటే మేనరికం గురించి ఆలోచిస్తున్నావా నాన్న? అప్పటికి నాకు 30 ఏళ్ళండి. 24 సంవత్సరాలు అప్పుడు దేవుని నమ్ముకున్నాను. 30 ఏళ్ళ క్యాన్సర్ వచ్చింది. 30 ఏళ్ళకి అక్క జీవితం అంతా అయిపోయింది. తన వైపు నువ్వు చూడట్లేదు, కోట్ల వైపు చూస్తున్నావు, మేనరకం వైపు చూస్తున్నావు. ఇవన్నీ కాదు, నువ్వు ఇక సంబంధాలు చూడొద్దు. నేను ఖచ్చితంగా అమ్మాయిని చేసుకుంటా. తను మేజర్ కాదు కాబట్టి చేసుకోవట్లేదు అంతే. మేజర్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయినాక నేను చేసుకుంటాను అని చెప్పాడు. చెప్పేసి వెళ్ళిపోయాడండి. తను అసలు చాలా తక్కువ ఇంటికి రావడం. వచ్చిన జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్తాడు, చాలా తక్కువ అనమాట రాడు. తనకి ఇంకేం తెలియదు. కష్టాలు కొలిమి. ఫ్రిడ్జ్ నిండా కాయలు ఉంటాయి, ఒక కాయ కూడా తినటానికి లేదు. ఇంట్లో సరుకులు ఉంటాయి, నేను వాడటానికి లేదు. అలాగా నా అన్నీ కూడా నాది నాకు, నాది నేను సంపాదించుకో, కానీ సమాజానికి బయటికి తెలియదు. ఇంట్లో వాళ్ళకి తెలుసు. మా పెద్ద తమ్ముడు మరదలు కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా నాన్న, నేను, మా పిల్లలు, మా పెద్ద అమ్మాయి హాస్టల్లో ఉండేది, చిన్న అమ్మాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు సేమ్ అత్తగారింటి కాడ ఏ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ప్రతి ఇంచ కరెంటు బిల్లులు ఏంటి, ఫ్యాన్ వేసుకునేది ఏంటి, ఫ్రిడ్జ్ ఏంటి, పిట్టలకి ఇష్టమైన ఫుడ్ ఏంటి, ప్రతి దానిలో నేను ఆ, సమస్యలు ఫేస్ చేస్తూనే వచ్చాను. హాస్పిటల్కి వెళ్ళడానికి మనీ ఏంటి, పిల్లల ఫీజులు కట్టడం ఏంటి, పిల్లల బట్టలు కొనటం ఏంటి, అన్ని విషయాల్లో నేనే చూసుకోవాల్సి వచ్చేది. చాలా అలసిపోయేదాన్ని. ఇంకా ఇంట్లో పని. కానీ అక్కడైతే నేను చేసినా చేసుకోకపోయినా చేతైనంత వరకు చేసి మిషన్ కుట్టగలిగేదాన్ని. ఇక్కడ అలా ఉండేది కాదు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న టైంలో ఒక రోజు వచ్చిందండి. ఎంతంటే మా నాన్న మాటలతో ఆ, తూట్లు తూట్లు పొడుస్తూ ఉండేవాడు. ఏం చేయలేక మౌనంగా ఏ కూర చేసినా నచ్చేది కాదు. ఇస్త్రీసులు కొడతాలు, అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, నీ తమ్ముడు కోటేశ్వరుడు అవ్వటం నీకు ఇష్టం లేదు, అది ఇది అసలు వాడు చేసుకోడని నేను అడగమన్నాను, చేసుకుంటాడంటే అడగమనేవాడిని కాదు, అది ఇది ఆయన ఎట్లో కట నా హాని దెబ్బతినేలా చేసి నా అంతటి నేను పారిపోవాలని చేస్తాడు. నిజంగా అయితే నేనైతే పారిపోయేదాన్నండి పిల్లలిద్దరిని తీసుకొని. నాకు ఆ, నాకు అనుమానంతోనే నేను ఎప్పుడు కూడా సామాను కూడా తెచ్చుకోలేదు. అద్దంకిలో సామాన్ అలాగే పెట్టాను. నా ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తున్నారు, సామాన్ తీసుకెళ్ళిపో, ఇల్లు ఖాళీ చేయి మా ఇల్లు అని. అక్కడ వాళ్ళు ఉన్నప్పుడే నన్ను వాళ్ళు వద్దనేవాళ్ళు, వీళ్ళు వద్దనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని నేను తప్పు పట్టను. వాళ్ళ మార్గం వేరు, నా మార్గం వేరు. నేను క్రీస్తు మార్గంలో వెళ్ళేదాన్ని, వాళ్ళు విగ్రహారాధన మార్గంలో వెళ్ళేవాళ్ళు. ఎందుకు ఈ సమాజం మొత్తం క్రీస్తునే ఎందుకు ద్వేషిస్తుంది అని అంటే క్రీస్తు మార్గంలో వెళ్ళే వాళ్ళని కూడా ద్వేషిస్తుంది. అంతే. అందుకని నేను వాళ్ళు ఎవరిని కూడా
తప్పు పట్టను. ఎందుకంటే మహాసముద్రాలే ఈదుతున్నప్పుడు పిల్ల కాలువలు ఈదటం పెద్ద విశేషం కాదు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఎన్నన్నా ఏం పట్టించుకునేదాన్ని కాదు. ఒక ఆడపిల్లకి తండ్రితో భర్తతో పోరాటం కన్నా పెద్ద పోరాటాలు ఏమీ ఉండవు. కాబట్టి ఆర్థిక పోరాటం, అనారోగ్య పోరాటం, 3 నెలలకు ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం, మెడిసిన్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఆ, అంతా నేనే చూసుకునేదాన్ని. మా తమ్ముడు జీతం మొత్తం మా నాన్నకు పంపించేవాడు. ఇప్పుడే కాదండి, మొదటి నుంచి నా కోసమని పంపించడం కాదు, తను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి తన ఖర్చులకు మాత్రమే అడ్డు పెట్టుకొని సమస్తం ఇంటికి పంపించేవాడు. అందువల్ల అతనేమో నా కోసం స్పెషల్గా ఏం పంపించడం అనేది ఏమీ కాదు. దాంతో ఏమనుకున్నాడంటే నాన్న, నేనంటే ప్రేమ నాన్నకి, కాబట్టి నాన్న బాగానే చూసుకుంటాడులే అని అనుకున్నాడు తనకి. కానీ నేను అన్ని కష్టాలు పడుతున్నానని తనకు తెలియదు. కానీ దేవుడు కన్నీటిని చూస్తాడండి. ఎంత కన్నీటిని చూస్తాడంటే నేను అనుకున్నాను మా మా ఊర్లోనే నా జీవితం సమాధి అయిపోయింది అనుకున్నాను నేను. కానీ ఒకరోజు మా తమ్ముడికి కొవ్వు కండ వచ్చింది. కాలు మీద తొడ మీద అది గుచ్చుకుంటా ఉందంట. ఇంటికి వచ్చాడు మా చిన్న తమ్ముడు. వచ్చి నర్సాపేట హాస్పిటల్లో చూపించుకున్నాడు. అది జస్ట్ బ్లేడ్తో తీసేసేసారు. కానీ ఏమైందంటే దాని చుట్టూ చిన్న చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది. దానివల్ల వారం రోజులు ఇంట్లో ఉన్నాడు. వారం రోజులు ఇంట్లో ఉంటే మనుషుల ప్రవర్తన అంతా చూశాడు. మా నాన్న ప్రవర్తన చూశాడు. వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడంట, నాన్న అక్క నీ దగ్గర ఉందనుకో చచ్చిపోద్ది, ఎక్కువ నాడు బతకదు అని చెప్పేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వెళ్ళిపోయి నాతో చెప్పలేక ఒక మాట అన్నాడు, నిన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతానన్నాడు. నన్ను ఎవరు భరించలేరు, నాకు అది అలవాటు అయిపోయింది కదా, నన్ను ఎవరు భరించలేరు, నా జీవితం ఇక్కడే అయిపోతుంది, అలాంటి పిచ్చాశలు ఏం పెట్టుకోబాకన్నాను. కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయి వాల్వాలో పనిచేసేవాడు. రిజైన్ లెటర్ పెట్టాడు టాటాలో జాబ్ చూసుకొని. అప్పుడు వాల్వాలో వాళ్ళు ఏం చేశారంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని 30 గంట మీటింగ్ పెడితే, నాకు మా అక్క బాధ్యత ఉంది, వాళ్ళ పిల్లల బాధ్యత ఉంది, నాకు విజయవాడలో జాబ్ కావాలి, అందుకనే వెళ్తున్నాను తప్పితే కంపెనీలో నాకేం ప్రాబ్లం లేదు, అదిగా అక్కడ శాలరీ కూడా పెంచిస్తున్నారు, ఆ శాలరీ కోసం కాదు, నేను మా అక్కకి వాళ్ళ పిల్లల్ని చదివించడం కోసమే నేను వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. చెప్పినప్పుడు ఓకే అట్లయితే వాల్వో ఐచర్ అనుబంధ సంస్థ, దానికి నేను పంపిస్తాను, అంత శాలరీ కన్నా ఎక్స్ట్రా శాలరీ ఇచ్చి పంపిస్తానని చెప్పి వాళ్ళు విజయవాడ పంపించేశారు. మా పిల్లలు కాలేజీలు స్కూళ్ళు కన్నా మా వాడు ముందుగానే వచ్చి విజయవాడలో కూర్చున్నాడు. తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. నన్ను పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్ళిపోయాడు. మా నాన్నకి నేను ఉండటం ఆయనకు చాలా అడ్డం. అందుకని నన్ను ఉంచుకోవటానికి ఆయన ఇష్టపడలేదు. అది సమాజానికి తెలియదు. ఆ, ఎలాగ ఉండేది అని అంటే అవన్నీ చెప్పుకోకూడదులేండి, ఇంకా వదిలేద్దాం. మనుషులకి వద్దు. ఎవరైనా సరే దేవుడు సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఎవరెవలా ప్రవర్తించినా అది మన మేలు కొరకే. మనకు గుంటలు దొవితే అవి మనల్ని ఆత్మీయ జీవితంలోనో లేకపోతే లోకపరంగా కూడా ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాయి. ఆ, ఎలా ఎలాగ ఉంటేదంటే నీ పేరు ఎల్ఐసిలు ఎక్కువ కట్టాను, నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని, నువ్వు చనిపోతే బోల్డెన్ డబ్బులు వస్తాయి అనేవాడు. అది చాలా ఆశ్చర్యం వేసేది. ఇక ఇవన్నీ కూడా చాలా ఆ, మచ్చుకు చెప్తున్నాను అనమాట. అలాగా అలాంటి జీవితం తర్వాత అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒకరోజు ఇంటర్మీడియట్ మా పెద్ద అమ్మాయిని బీటెక్ చేసేసాడు. బీటెక్ అయిపోయింది, ఇంకా అమ్మాయి మేజర్ అయిపోయింది. పెళ్ళి పెళ్ళి ఏం చేయాలి, పెళ్లి చేయాలంటే విగ్రహారాధన పెళ్లి చేయాలి, లేకపోతే మా నాన్న ఒప్పుకోడు. ఏం చేయాలో అర్థం కాక నేనైతే అసలు మా నాన్న వచ్చి అక్కడ కూడా విజయవాడలో గొడవలు పడి నానా రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అది ఇంటి ఓనర్కి తెలుసు, మా ఇంటి పక్కన వాళ్ళకి తెలుసు. చాలా అనేవాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు, ఆంటీ రఘు గారు నిన్ను ఎంత సుఖ పెట్టాలంటే మీ నాన్నగారు వచ్చి అంత బాధ పెడతారా ఆంటీ నిన్ను అని చెప్పేసి అంటా ఉండేవాళ్ళు. తను ఎంత సుఖ పెట్టాలన్నా మా నాన్న వచ్చి, ఎలాగంటే వాడు ఒక పూటే కదా అన్నం తినేది, ఇన్ని సరుకులు ఎందుకు పడుతున్నాయి, నువ్వు ఆశ్రమంగా వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు కదా, ఇలా ఏదో ఒక మాటలతో ఒక రోజు అయితే నువ్వు చనిపోతే నేను ఎక్కడ పడుకోబెట్టాలి, నాకన్నా ముందు చనిపోయావు అనుకో ఇంట్లో పడుకోబెట్టనిస్తారు, లేకపోతే నేను పడుకోబెట్టలేరు. అలా మాట్లాడుతుంటే మా వాడు అన్నాడు, వాళ్ళు ఎవరిళ్లలో పడుకోబెట్టాల్సిన పని లేదు, అది కూడా నేనే కట్టించాను, అయినా కూడా పెద్ద తమ్ముడికి ఆటంకం అయితే నేను విజయవాడలో నీ కోసం ఇల్లు కొంటాను అన్నాడు. నా కోసం ఇల్లు కొనా వద్దు, పెట్టవద్దు, పెళ్లి చేసిన తర్వాత నా దాన్ని నేను వెళ్ళిపోతానని చెప్పేశాను. పెళ్లి చేసి నా ఉద్దేశం అది, పెళ్లి చేసి వెళ్ళిపోవాలి నా ఉద్దేశం అది. ఆ తర్వాత నా బ్రతుకు నేను బ్రతకాలి వీళ్ళందరి చేత. ఎందుకంటే నేను మెంటల్గా ఏమైపోయానంటే ఏ మనిషిని నమ్మలేని స్టేజ్లోకి వెళ్ళిపోయాను.
వాస్తవంగా తమ్ముడు ఎంత ప్రేమించినా కూడా తండ్రి భర్తే ప్రేమించలేనప్పుడు ఆశ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రేమించలేకపోయారు, తండ్రి కానీ భర్త కానీ. ఇంకా ఈ అబ్బాయి మాత్రం ప్రేమ ఎంతవరకు అనేదైతే నా మనసులో ఉండేది. అందువల్ల నేను ససేమిరా అసలు అతనితో ఉండాలని అనుకోలేదు, నేను మా తమ్ముడితో ఉండాలని నేను అస్సలు అనుకోలేదు. అయితే ఆ, తర్వాత ఏమైపోయింది అని అంటే ఇంకా పెళ్లి చేయాలి. పెళ్లి చే టైం వచ్చేసింది, పెళ్లి చేయాలి. మరి ఏం చేయాలి? పెళ్లి పెట్టుకున్నారు, ఇంటి ముందు పెళ్లి చేద్దామన్నారు. ఇంకా ఆయనే రక్షించబడలేదు కదా, మరి క్రైస్తవ పెళ్లి చేయటానికి. అందుకని ఇంటి ముందు పెళ్లి చేద్దాం అనుకున్నారు. నేను ఈలోగా ఈ టార్చర్ భరించలేక ఒక రోజు అయితే మా తమ్ముడి దగ్గర బ్రతిమలాడాను, దయచేసి నువ్వు పెళ్లి చేసుకోవద్దు మా అమ్మ అని. నేనే బోల్డెన్ని కష్టాలు పడ్డాను. నా పిల్లను కూడా చూస్తా చూస్తా కష్టాలు తూచేయలేను. దయచేసి నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నా దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నా పిల్లలకి వారిని ప్రేమించి గౌరవించే మంచి భర్తలు వస్తారు. నాకు ఆస్తిపాస్తులతో అసలు ప్రాబ్లమే లేదు. నేను మిషన్ కుట్టుకొని ప్రశాంతంగా బతికాను. నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూస్తే నా మిషన్ కుట్టుకొని నేను బ్రతికినదే నాకు చాలా బాగుంది. నాకు ఈ లైఫ్ వద్దు అని అంటే ఒకటే చెప్పాడు, నా జీవితంలో రోజాని చేసుకుంటే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను పెళ్ళే చేసుకోను. ఇంకా నువ్వు నాన్న ఇదైపోయి పెళ్లి చేయనంటే పెళ్లి లేకుండా అలాగే ఉండిపోతానన్నాడు. అప్పుడు మా ఇంటి ఓనర్ కూడా దేవుని కృపను బట్టి దేవుని నమ్ముకున్నాము విజయవాడలో. ఆమె ఒక మాట అంది, ఆమెకు జరిగేవన్నీ తెలుసు. ఆమె నేను ఇద్దరం కలిసి, నేను ఎక్కడి నుండి అక్కడ నా ప్రార్థన పిచ్చి కదా, ఓ ప్రేయర్ టీం ఉంటుంది నాకు, ఆమెతో కలిసి ప్రార్థన చేస్తా ఉండేదాన్ని ఖాళీ దొరికితే చాలు. అయితే ఆమె కూడా చాలా పెద్ద కుటుంబం చేస్తా. ఆమె అంది, నా కోడలు దేవుడు చూపించమంటే చూపించాడు, రోజా రఘురాం పెళ్లి దేవుని చిత్తమో కాదో ప్రభువుని అడుగు ఉపవాసం ఉండి అంది. నేనేం చేశానంటే, ప్రభా నీ చిత్తమా కాదా చెప్పు అసలు, ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, దేవుని చిత్తం అయితే ఇన్ని ఆటంకాలు రావు కదా అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాలిపోయి నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత నాకు ఒక దర్శనము, అది కల్లో మెలుగుతూ ఉన్నాను, నేను సరిగ్గా చెప్పలేను కానీ ఒక ఎంత విగ్రహారాధన పెళ్ళి, అంత విగ్రహారాధన పెళ్ళి. నేను ఒకటే ఏడుస్తా ఉన్నాను. ఆ, అయితే నా మనవడు అని తెలియదు. నా మనవడు పుట్టి వాడు బొగ్గలేసుకొని అంతలా ఉన్నప్పుడు మాత్రమే వాడని తెలుసు. అంతా విగ్రహారాధన పెళ్ళి, కొండలు అంతా అసలు మా మా లెక్కలో విగ్రహారాధన పెళ్ళి కాదు, అది ఇంటి ముందు పెళ్లి చేసుకోవటమే. ఆ, అలాగా అనుకున్నది. కానీ నాకేం దర్శనం వస్తుందంటే మొత్తం విగ్రహారాధన పెళ్ళి వస్తుంది. కాకపోతే ఆ విగ్రహారాధన పెళ్లి దగ్గర ఒక కళ్ళు ఎర్రగా ఉన్నాయి నిప్పులు గక్కుతా. ఆ వ్యక్తి నాకు సెడగొప్పరం పెట్టబోతా ఉన్నాడు పూజారి. ఆ పక్క నిప్పులు గక్కి ఆమంటుంది వాళ్ళు పెట్టించుకోరు అని అంది. ఆయన పెట్టబోత ఆపాడు, దానిలో నుంచి పాము వచ్చేసేసి ఆ, ఒక చిన్న బాబు బొగ్గలేసుకొని భలే ఉన్నాడు, నా మనవడే. కానీ నాకు నా మనవడని నాకు పుట్టి వాడు కొంచెం ఒక 5-6 నెలలు అయిందాక కూడా వీడే నా మనవడే నాకు కనపడింది అనే విషయం అప్పుడు అర్థమైంది నాకు. అయితే ఆ పాము వచ్చేసి కాటేస్తా ఉంది. నేనేం చేశాను, టక్మన్ నా చెయ్యి అడ్డం పెట్టాను. అది బిడ్డను కాటేయకుండా నా చేతి మీద, నా రైట్ హ్యాండే అడ్డం పెట్టాను. నా చేతి మీద నురగ చిమ్మేసేసి వెళ్ళిపోయింది. ఏసు రక్తం జయించింది అని చెప్పేసి కళ్ళు తెరిసేసాను. ఆ తర్వాత దేవదూత నా మీదగా ఇలా వెళ్ళిపోతుంది. కిటికీ, నా వెనక కిటికీ ఉంటుంది, ఆ కిటికీలో కూడా వెళ్ళిపోతుంది. నాకు ఒకటైతే అర్థమైంది, ఏడుపులు పెడబొబ్బులు తప్పవు. ఏసు రక్తం జయించిందంటే పెళ్ళి అయితే కన్ఫామ్. గుళ్ళు గోపురాలు పెళ్ళి, విగ్రహారాధన పెళ్ళి, నాకు అర్థమైపోయింది. ఇంకా పెళ్ళి అయితే కన్ఫామ్ కానీ అంత ఏడుపులు పెడబొబ్బులు విగ్రహారాధన పెళ్ళి. అప్పటి వరకు ఇంటి ముందు పెళ్ళనే నాకు తెలుసు, కానీ దేవుడు నాకు చూపించినప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. తర్వాత ఏమైపోయింది అని అంటే, పెళ్ళి అనుకున్నారు, పెళ్లి పెట్టుకున్నారు. తర్వాత మా పెదనాన్న ఒక ఆయన చనిపోయాడు, మా ఇంటి వారసులు. విగ్రహారాధన పెళ్లి కదా, ఆ, అవి కూడా కార్డులు కూడా, పెళ్లి కార్డులు కూడా కొట్టించి క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ముహూర్తం పెట్టుకున్నారు. తర్వాత అంత ఆ పరిస్థితులన్నీ సద్దుమణిగినాక మళ్ళీ పెళ్ళి అనుకున్న టైంలో మళ్ళీ ఎవరో ఎక్కడ నాగార్జున సాగర్ దగ్గర మా ఇంటి వారసులు ఎవరో మంచంలో ఉన్నారు, చనిపోతారు, కబురు ఇంటికి వచ్చి మూసుకొచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలా? బ్రాహ్మణ దగ్గర పోయారు. పోతే అక్కడ ఏమైపోతుందంటే, బ్రాహ్మణ దగ్గరకు పోతే ఆయన ఈ వార్త వినపడినంత దూరంగా మీరు తిరుపతి వెళ్ళి తిరుపతిలో పెళ్లి చేసుకోండి అని చెప్పారు. వాస్తవంగా అండి, దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, మా తమ్ముడు నా దగ్గరకు వచ్చి, అక్క నీకు ఇష్టమైతేనే విగ్రహారాధన పెళ్లి చేసుకుంటా, నీకు ఇష్టం లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. పిల్లోడేమో ఆ రీతిగా నిలబడ్డాడు. మా పెద్దమ్మాయి ఏమో నాకు ఈ పెళ్ళొద్దు అని ఏడుస్తుంది. అక్కడ మా నాన్నేమో పెళ్ళి ఏ, ఆపాలని ప్రయత్నించవచ్చు ఏమో కానీ
ఆ టైంలో ఎందుకో సద్దు మణిగినట్టే ఉన్నాడు కానీ ముందు నుంచి చాలా ప్రయత్నం చేశాడు. మా తమ్ముడు వీళ్ళందరూ ఎక్కడ నోరు తెరుస్తారని ఒక మాట అన్నాడు. 100 మంది చచ్చిపోయినా నువ్వే నా భార్యవి, నేనే నీ భర్తని, దీనిలో ఎవ్వరూ మార్చలేరు, రోజా నువ్వు ఏడవద్దన్నాడు. ఇంకా నాకైతే దేవుడి మీద ఎంత కోపం వచ్చిందోనండి. ఇప్పుడు కూడా పశ్చాత్తాపడతాను. దేవుడు మన జీవితాల్లో ఏ సమస్య అనుమతించినా మేలుకే. నాకైతే అసలు నేను ఎంతటి దాన్ని ఇన్ని పరీక్షలు గుండా నన్ను తీసుకెళ్తున్నావు. అసలు నేను కావాలని అనుకోలేదు. నువ్వే ఓకే చేసావు, వాళ్ళు ఒప్పుకున్నారు. పరీక్షల మీద పరీక్షలు ఏంటి, మేనరికం అంటున్నారు, వాళ్ళ జాతకాలు గలవలేదు అంటున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండోసారి ఆటంకం, విగ్రహారాధన పెళ్లికే ఏడుపులు పెడబొబ్బులుగా ఉంటే పోయి పోయి తిరుపతిలో పెళ్ళేంది. అసలు నాకేం అర్థం కావట్లా. నేను బాధపడతానని మా వాడు తెలుసు. ఎందుకు అనంటే ఆ కొద్ది ఆ ఆ కొద్ది టైము నా బ్రతుకంతా చూశాడు. చూసేసి ఏం చేశాడు అని అంటే కొద్ది టైం బ్రతుకంతా చూసేశాడు కాబట్టి, చూసిన తర్వాత వాడికి అర్థమైపోయింది నేను ఎంత బాధపడతానో తెలిసి. అందుకని తను వచ్చి తను మాత్రం ఒక మాట ఇచ్చాడు. నీ ఏడుపు నీ కన్నీళ్ళని నేను ఆపలేను, నిన్ను మాత్రం వీళ్ళు పొడుస్తానే ఉంటారు, నీ పిల్లలిద్దరు కంటతడి పెట్టకుండా నేను చూసుకుంటాను అని చెప్పి నాకు మాట ఇచ్చాడు. మళ్ళీనేమో ఆ, విగ్రహారాధన పెళ్లి నీకు ఇష్టం లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. ఈయనేమో ఎప్పుడు పెట్రోల్ పోద్దామా తగలెడదాం అన్నట్టున్నాడు మా నాన్న. ఇక నాకు అసలు అప్పటికే నేను ఒకసారి అయితే నాకు ఈ పెళ్ళొద్దు బాబు ఆపేయండి అని కూడా కేకలేసిన సమయాలు చాలా ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడు ఆపుదామా అని వాళ్ళు ఉన్నారు. ఇక ఆ టైంలో నేను ఇంకా దేవుడి మీద భలే కోపం వచ్చిందండి. దేవుడికే దయలేనప్పుడు నేనేం చేయలేను, చేసేసేసుకోండి విగ్రహారాధన పెళ్ళి అన్నాను. కానీ నా పరిశుద్ధతను మాత్రం నేను ఎక్కడ తాకట్టు పెట్టను. కన్యాదానం మాత్రం మా మరిది మా తోడుకోళ్ళ చేత చేపిద్దామని నేను ముందే డిసైడ్ అయ్యాను. నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఏందొదినా ఆ, ఏంటి మరి ఆ తల్లి బ్రతికుండి కూడా విగ్రహారాధన పెళ్లి చేయటం ఏంటని మా ఆడవచ్చు ఒక ఆమె దూర బంధువు అడిగింది నన్ను. సరే బ్రతికున్నా నేనైతే లోకపరంగా చచ్చిపోయినట్టేనమ్మా. ఎందుకు అని అంటే నేను నా పరిశుద్ధతను కాపాడుకోవాలి. నేను బ్రతికున్నానంటే దేవుని కృపేను. కాబట్టి నా పరిశుద్ధత విషయంలో నేను ఎక్కడ రాజీ పడినాను. మా మరిదిని మా తోడుకోళ్ళను పెట్టి కన్యాదానం చేయించి మా నాన్న అయితే ఏకంగా ఆ విగ్రహాల ముందు కూర్చోబెట్టి పెళ్లి చేయాలంటే మా తమ్ముడు అన్నాడు, నేను సంపాదించినన్ని కుప్పలు పోసి అక్కడేమీ లేవులే అని ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని బాగా డెకరేషన్ చేయించుకొని అక్కడ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ పెళ్లికి నేను అలదలుచుకోలేదు. నేనైతే ఏడుస్తూనే ఉన్నా, ఎట్టొచ్చిందో కల అట్టాగే ఏడుస్తానే ఉన్నాను. నేను ఒక్కదాన్నే రూమ్లో ఉన్నా, పెళ్లి టైం అయిపోతుంది, వీళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను రానని చెప్పాను. ఆ, మా అమ్మాయితో కూడా చెప్పాను, అమ్మ నీకెటు తప్పట్లేదు, నాకు కూడా ఎందుకు వద్దురా నువ్వు వెళ్ళంటే మా అమ్మాయి కూడా అర్థం చేసుకుంది. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి మొహం నల్లగా పెట్టుకొని అక్కడ ఉంటా వచ్చాడు. ఆ తర్వాత ఆ, చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ నేను ఎలదలుచుకోలేదు. కానీ ఒక మాట మా బాబాయ్ వెళ్ళేటప్పుడు, శివయ్య బాబాయ్ని, మా బాబాయ్ అన్నాడు, కిరణ్ జీవితంలో పిల్ల పెళ్ళి ఒకసారి జరిగిద్దిరా, అది తల్లిగా నువ్వు చూడలేకపోతే ఎలాగా ఆలోచించుకో అని చెప్పేసి అన్నాడు. ఆ మాట కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది. సరే నేను ఒక నిబంధన పెట్టుకున్నాను. నాకు వాక్యం చదివిన అర్థం చేసుకునే స్టేజ్ లేదు, వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం లేదు. ఒక్కటి మాత్రం అడిగాను, ప్రవ్వా నేను నా కూతురు పెళ్ళి నేను చూడటం నీ చిత్తం అయితే ఈ ఫోన్ ఇక్కడ పడేస్తా, నేను వెళతా, నాకు మార్గాన్ని చూపించు. ఎక్కడ నాకు పెళ్లి ఫంక్షన్ హాల్ ఎక్కడో నాకు తెలియదు, అయినా కూడా నేను నడుచుకుంటా వెళతా, నువ్వే నన్ను పెళ్లి ఫంక్షన్ హాల్కి చేర్చు, కానీ నేను జాగ్రత్తగా వెళ్ళే మార్గాన్ని నేను చూస్తా, నాకు గనక దొరకలేదంటే తిరిగి రూమ్కి వచ్చేస్తా అని చెప్పేసి నేను జస్ట్ చీరేసేసుకొని ముడిపెట్టేసేసుకొని తాళాలు తీసుకొని బయలుదేరాను. రూమ్కి తాళాలు వేసి బయలుదేరగానే వెళ్తా ఉన్నాను. ఫోన్ కూడా పట్టుకోవాలి, ఎందుకంటే వీక్నెస్. ఫోన్ తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చాను ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందని ఫోన్ రూమ్లో పడేసేసాను. ఫోన్ రూమ్లో పడేసేసాను. దేవుని చిత్తం అయితే నేను పెళ్లి దగ్గరికి వెళ్ళాలి, ఇదే పెట్టుకున్నాను. వెళతా ఉన్నాను. ఈ లోపల మా మరుదులు వచ్చేసారు. వదిన లేదు, రూముకు తాళం వేసింది. మా పెద్ద తమ్ముడు వచ్చాడు, అక్క లేదు, రూముకు తాళం వేసింది. మా పెద్ద తమ్ముడు డ్రైవరు దారి తప్పాడని ఆయన ఎత్తుకుంటా వస్తున్నాడు. నేనేమో వెళ్తా ఉన్నాను. ఏంది ఇటు వస్తున్నావు, నేను నీకోసం రూము పోయాను లేవు అని అంటే, పెళ్లి దగ్గరకు వద్దామని వస్తున్నా అంటే, ఇది రాంగ్ రూటు రా అని చెప్పేసి తీసుకుపోయాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఫోటోగ్రాఫర్ కూడా మా అబ్బాయి ఫ్రెండే, రఘు అక్క వచ్చిందిరా ఇక నవ్వు అంటున్నాడు. ఇంకా సరేనని నేను వెళ్ళి ఇంకా మా అమ్మాయిని రెడీ చేసేసి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి తిరిగి వస్తా ఉన్నాం. వస్తా ఉంటే అప్పటి వరకు పెళ్లి చర్చిల్లో ఏం జరిగిందంటే, ఇక మీ అమ్మాయిని మాకు వదిలేసే, మా బాబాయ్ వాళ్ళు అన్నమాట ఏంటంటే, మీ అమ్మాయిని మాకు వదిలేసే,
మీ అమ్మాయి మా విగ్రహారాధన చేయాల్సిందే. మా అమ్మాయిని నీకు వదిలేస్తానని నేను ఎప్పుడు చెప్పాను? మీ అబ్బాయే మారతాడని చెప్తే నేను మళ్ళీ ఇదొక తంతేంటి అని చెప్పి అంటుంటే, ఏందిరా మీ అక్క చెప్పినట్టే అన్నిటికి వింటావా, ఇదేంటి అని అంటున్నారు. అంటే మా తమ్ముడు ఒకటే అన్నాడు, మన బ్రతుకులు మనం పోయి బతుకుతాం అక్క. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మనం ఏమన్నా చిన్నపిల్లలం కాదు. వాళ్ళు ఏం చెప్పినా నాకు ఊరుకో. నేను నీకు మాట ఇచ్చాను, నీ మాట నేను నెరవేరుస్తాను. నిజంగా బిడ్డ జీవితాంతం నెరవేరుస్తూనే వచ్చాడు. అయితే ఆ తర్వాత ఇక సరేనని చెప్పేసి ఊరుకున్నాను. ఇంకా ఆ తర్వాత వాళ్ళందరికీ ఆ బాధ ఉంది. అంటే నేనంటే ప్రేమ ఉన్నా కూడా నా పద్ధతి వాళ్ళ వేలో వాళ్ళు కరెక్టే, నా వేలో నేను కరెక్ట్. కాబట్టి పుట్టింటోళ్ళైనా అత్తింటోళ్ళైనా నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళవే వాళ్ళ కరెక్ట్. వాళ్ళ క్రీస్తు తెలియదు, నాకు క్రీస్తు తెలుసు, యేసు ప్రభు వారు తెలుసు. అంతే. అందుకని నేను ఎవరిని కూడా తప్పు పట్టదలుచుకోలేదు. నేనంతా మైండ్ కూడా తీసుకొని ఏ విషయాలు కూడా, ఎందుకు అని అంటే బాధిస్తే ఏడ్చేస్తాను కానీ ఇంకా వాటన్నిటి నుంచి క్యారీ చేస్తా ఉంటే నా పని నేను చేసుకోలేను. ఇంకా అలాంటి స్టేజ్లో ఉన్నాను. సరే పెళ్ళైపోయింది. మా వారిని ఒక మాట అడిగా నేనైతే, నేను వచ్చేస్తాను, నువ్వు నన్నేం పోషించొద్దు, కాకపోతే నా బతుకు నేను బతికేస్తానంటే ఆయన సమాధానం కూడా చెప్పలా. పోలమ్మా అనుకున్నా నేను, నేనేదో ఒకప్పుడు పెట్టి పోషించినట్టు సమాధానం చెప్పని పోతున్నాడని. సరేలే అని ఊరుకున్నాను. నేనైతే వెళ్ళిపోదాం అనుకున్నానండి. ఫస్ట్ అంటే మేమందరం ఒక సుమోలో ఉన్నాము, మిగిలిన వాళ్ళందరూ ఒక సుమోలో ఉన్నారు, మా వారు రెండో సుమోలో ఉన్నారు. అయితే మా వారు ఉన్న సుమో, మేము తప్ప మిగిలిన వాళ్ళు ఉన్న సుమో మొత్తం కావలి దగ్గర యాక్షన్ స్పాట్ అని ఉందంట. ఆ డివైడర్ గుద్దుకొని రెండు మూడు పొలిగింతలు పెడి జస్ట్ ఆ యొక్క లోయ దగ్గర ఇలా నిలబడిపోయింది. ఇంకొక పొలిగింత పెడితే లోయలా ఉంటది. అప్పుడు మా వారి చెయ్యి ఇట్లా ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, మా వారి చేతికి దెబ్బ తగిలింది. మా వారి చేతికి దెబ్బ తగిలింది. ఇంకా ఎవరికి పెద్ద దెబ్బలు ఏం తగలేదు, మైనర్ చిన్న చిన్న దెబ్బలు, ఏం పెద్దవి కాదు. ఫస్ట్ ఎయిడ్ చేసిన అంతే అంతే, వాళ్ళకి ఎవరికి ఏం పెద్ద ప్రాబ్లం రాలేదు. కానీ అందరిలో ఒక భయం వచ్చేసింది. ఏమంటే మీరిక మీ దేవుణ్ణే పూజించుకోండి, మీరు విగ్రహారాధన చెయ్యొద్దు అనేసరికి ఆ తీర్మానానికి అయితే వచ్చారు. ఎందుకంటే ఇంకా మనల్ని ఎవ్వరూ ప్రెజర్ చేయటానికి లేకుండా దేవుడు అంత అద్భుతం చేసేసాడు. మా తమ్ముడు ఇంటికి రాగానే ఆ, ఫస్ట్ నైట్కి అప్పుడు పల్లెటూరులో మంచాలు అల్లుతారు కదా, నవారు ఉతికేసి మంచాలు అల్లుతా ఉన్నారు. మా వాడు మంచం అల్లుతా అంటున్నాడు. అప్పటి వరకు ఏమన్నాడు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోమని చెప్పి చెప్పాడు కదా అక్క, మందిరానికి కూడా తీసుకెళ్ళు, కానీ బాప్తిజం మాత్రం ఇప్పిబాక అన్నాడు. ఏమైంది చిన్ను, ఎందుకు అంత మార్పు ఎందుకు అని అంటే, ఏమి లేదక్క, బాప్తిజం తీసుకుంటే నువ్వు నరకం చూసావు, కూతురు పెళ్లి కన్నా కూడా నువ్వు ఏ విషయాల్లో పాల్గొనలేక ఆ సంతోషం నీలో కనపడలేదు. దేవుని విధానంలో జరగనందుకు నువ్వు నరకాన్ని చూసావు, నేను అది చూశాను. అందుకని నా బాప్తిజం తీసుకోవద్దు. నువ్వు రోజు అని ఏం చేస్తావంటే మందిరానికి తీసుకెళ్ళి నీతో పాటు చర్చికి. అంత ముందు వరకు ఏంది, విగ్రహారాధన చెయ్యొద్దు, ప్రార్థనే చేసుకోమను, నాతో గుళ్ళు గోపురాలకు రావద్దు. కాబట్టి విగ్రహారాధన వ్యక్తిగా ఉండాల్సిన అవసరం లేదు, తను ప్రార్థన తను చేసుకోమను. కానీ మందిరానికి వెళ్ళటం అనేది లేదు. సరే ఒకరోజు ఇంట్లో మనం మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉండొచ్చు కదా. నువ్వు, మా వాళ్ళు అన్నారు ఆ పిల్లోడు చాలా తగ్గొచ్చారు, మా ఆత్మీయ తల్లులు చెప్పిందంటే, దేవుడు నీ ఎడల కృప చూపించి నువ్వు అడిగిన ప్రతి దానికి తగ్గి 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 వచ్చాడు. నువ్వు ఇంకా కూడా మందిరానికి వెళ్ళాల్సిందే, ఇవన్నీ చేయబాక, ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు. నీ కూతురికి ఏమీ అపిత్రత కలగట్లేదు, నీ కూతురు విగ్రహారాధన చేయాల్సిన అవసరం లేదు, ఈ పెళ్లి తంతు వరకే చాలు, తర్వాత చేయాల్సిన అవసరం లేదు అనే మాట ఇచ్చాడు. తర్వాత ప్రార్థన చేసుకోమను, నాతో పాటు గుళ్ళు గోపురాలకు రావాల్సిన అవసరం లేదు అనే మాట ఇచ్చాడు. మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దు అని చెప్పి చెప్పారు. ప్రార్థన ద్వారా తను మారతాడని దేవుడు మాట ఇచ్చాడు నీకు, తను మారతాడు, తన పిల్లలు కూడా సేవ చేస్తారు, ముగ్గురు కలిసి ఒకేసారి బాప్తిజాలు ఇస్తారని నా నమ్మకం. అయితే నేను అప్పుడే చెప్పాను, నేను నీకు చెప్పాను చిన్ను, నువ్వు కూడా రక్షించబడి నా పిల్లలిద్దరూ నువ్వు ముగ్గురు కలిసి ఒకేసారి బాప్తిజం తీసుకుంటారు, అదే నాకు దేవుడు చెప్పాడు అన్నాడు. నిజంగానే అదే జరిగిందండి. అయితే అమ్మో అవన్నీ కాదు కానీ రోజాని మాత్రం మందిరానికి తీసుకెళ్ళు, బాప్తిజం మాత్రం ఇప్పించవాక, నువ్వు బాప్తిజం తీసుకోవటం వల్ల ఎంత నరకం అనిపించావో నేను చూశాను అని చెప్పేసి చెప్పాడు. సరేనని ఇంక అయిపోయిందండి. ఇంకా మా దేశం మేము వెళ్ళిపోయాము. తర్వాత మేము విజయవాడ వెళ్ళిపోయాము. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న ఏమి సతాయించటం మానలేదు. అప్పుడప్పుడు వస్తున్నాడు, సతాయిస్తున్నాడు, నేనేం వెళ్ళిపోవాలని చూస్తున్నాను. ఒకరోజు చూశాడు, అర్థమైపోయింది ఈ పిల్ల నా దగ్గర ఉండదు, వెళ్ళిపోయింది అని. చివరకు మా బాబాయిని కూడా పిలిపించి తీసుకొచ్చి చెప్పించాను, బాబా నేను ఇంక ఇక్కడ ఉండను, పిల్లనిచ్చే వరకే నేను ఉండేది అంటే, మా బాబాయ్ వచ్చి చెప్పినా కూడా మా వాడు వెళ్ళా, సమస్య లేదు, అక్కను వదిలిపెట్టే పరిస్థితే లేదు అన్నాడు.
ఇక ఒకరోజు నేను అక్కడ కూడా మిషన్ కుట్టుకుంటా ఉండేదాన్ని, ఇంట్లో బట్టలు కుడతా ఉన్నాను. కుడతా ఉంటుంటే వెనక వైపుకి వచ్చి, అక్క ఈ లోకంలో ఏ మనిషిని నమ్మవు కదా నువ్వు అన్నాడు. బాబు నేను ఏ మనిషిని నమ్మనయ్యో, నాకు దేవుడు చాలా బుద్ధి వచ్చేలా చేశాడు అనుకుంటా మిషన్ ఆపకుండా కుట్టుకుంటా ఉన్నాను. అయితే బైబిల్ నమ్ముతావు కదా అన్నాడు. బైబిల్ మాత్రం నమ్ముతాను, ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యం అంటే దేవుడు, ఆది యందు వాక్యమును వాక్యమే దేవుడు అయ్యుండును అని మాట్లాడుకుంటా కుట్టుకుంటా ఉన్నాను. అంటున్నాడు, నువ్వు గనక నన్ను వదిలేసి వస్తే, నువ్వు గనక నన్ను వదిలేసి వెళ్ళిపోయావంటే నా శవం ఇంట్లో కనపడిద్ది, నువ్వు నమ్ముకుని నీ బైబిల్ మీద కొట్టు అన్నాడు. నేను వెనక్కి తిరిగి ఆపే లోపలే కొట్టేసేసాడు. నాకైతే బెత్తరపోయానండి. ఇదేంట్రా బాబు, ఇదేంటి ఇలా చేసావు ఇలా చేసావు అంటే, అంతే నాకు కానీ నాపటానికి ఇంకా నా దగ్గర ఏమీ లేదు. నేను అమ్మకన్నా నిన్ను ఎక్కువ ప్రేమించాను, అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు అందరూ తండ్రి దాత భర్త చేత మోసపోయావు కాబట్టి ఏ మనిషిని నమ్మలేని స్టేజ్లో నువ్వు ఉన్నావు. కానీ నన్ను కూడా అందరి కోవకే కట్టేసుకొని నా మీద నమ్మకం లేకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే, నేను నా మీద నమ్మకం కాదు, అసలు అంత అవసరం ఏంది? ఇప్పుడు నీ సొమ్ము అంతా నేను నా పిల్లలే తింటున్నామని జనం మాట్లాడుకుంటాం, అది నిజమే, దాని అబద్ధమేం కాదు, అది నిజమే. నేను తన సొమ్ము అంతా నేను నా పిల్లలే తింటున్నాం, దానిలో అబద్ధం ఏమి లేదు. అబద్ధానికైతే అసలు నేను భయపడినండి. అబద్ధం సవా లక్ష చెప్పుకున్నా కూడా ఈ చెవును వదిలేసి ఈ చెవున విని ఈ చెవును వదిలేస్తా, దానికి అస్సలు భయపడను, నిజానికే భయపడతా నేను. అందుకని అది నిజం, దానికి భయపడుతున్నా, అందుకే నేను నీ దగ్గర ఉండలేకపోతున్నాను అని చెప్పాను. ఏదేమైనా ఇంకా అప్పుడు నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. భర్త వదిలేసుకుందాం వదిలించుకుందాం అనుకున్నారు, పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు వదిలించుకున్న తండ్రి వదిలించుకుందాం అనుకున్నాడు. ఈ పిల్లేడు ఏంది ప్రభా ఎంత ప్రేమిస్తున్నాడో అని చెప్పేసి ప్రభువుని అడగటం మొదలుపెట్టాను. వేకుంజాకు ఒక స్వరం వినపడుతుంది, సేమ్ టు సేమ్ ఏలియాజర్, సేమ్ టు సేమ్ ఏలియాజర్. ఏలియాజర్ అంటే ఏంది? ఎవరు గుర్తొస్తారు? ఏలియాజర్ అంటే మనకి అబ్రహాము సేవకుడు గుర్తొస్తాడు, పెద్ద పెద్ద ఆయన. కానీ మనకు ఒకటి ఉంటది కదా, ఒక స్వరం వినపడినా ఒక దర్శనం వచ్చినా మనకి బైబిల్లో రుజువు కావాలి దేవుడే మాట్లాడినట్టు. అది మాత్రం మన హెబ్రోల్లో బాగా నేర్పుతారు. అది నాకు కొద్ది తెలుసు. నేను అనుకున్నాను, ప్రభువా ఇది నీ స్వరం అయితే ఈ ఏలియాజరు ఎవరు? నేను రఘురాం గురించి ఆలోచించి పడుకున్నాను. ఎందుకు ఈ స్వరం వినపడింది? నా డైలీ పోస్టులో మాట్లాడు, నిర్గమకాండం 18 అధ్యాయం, మోషే ఇచ్చిన కుమారుడు పేరు ఏలి యాజర్. ఫుడ్ నోట్లో ఉంటది, దైవ సహాయం. నేను ఇచ్చిన ఈ వ్యక్తి నీకు బైబిల్ పెట్టి ఒట్టు పెట్టి పోషిస్తున్నాడంటే నేను నీకు ఇచ్చిన దైవ సహాయము అనే విషయం నాకు అర్థమైంది. అరే చిన్ను, నువ్వు దైవ సహాయం అంటరా, నువ్వు నన్ను పోషిస్తున్నావంట, అందుకే ఇంతగా ప్రేమిస్తున్నావంట అని చెప్పేసి చెప్పాను. ఇకనైనా దేవుడు మాట్లాడాడు కదా, నువ్వు ఇకనైనా ఉండన్నారు కానీ చానాళ్ళు ఇబ్బంది పడ్డానండి. చానాళ్ళు కాదు, ఇప్పుడు కూడా ఎవరన్నా పుల్లిరికి మాటలంటే ఏడుస్తాను కూడా ఇప్పుడు కూడా. నేను దేవుణ్ణి కూడా క్వశ్చన్ వేస్తా, ఒక్క మనిషిని ఇద్దరు ఆడపిల్లలు పోషించడానికి ఎంతమందిని వాడుకోవాలా? ఆరోగ్యం మీద నాకే ఇస్తే నేనే శుభ్రంగా నా పిల్లల్ని పోషించుకుంటాను కదా. అసలు నేనేం మనులు అడిగాను, మాన్యాలు అడిగినా, బిల్డింగ్లు అడిగాను, ఏం అడిగాను? పరిశుద్ధులైన బిడ్డలు ఉంటే చాలు, అద్దెళ్లలో ఉండి ఉద్యోగాలు చేసుకొని పరలోకం వెళితే చాలు, ఇదే కదా అడిగాను. ఎంతమంది ఇబ్బంది పడి ముగ్గురు వ్యక్తులను పోషించాలా సృష్టికర్తమైన దేవుడివి? ఇలా చాలా అడిగేదాన్ని నేను దేవుణ్ణి. నాకు తెలుసో తెలియకో అన్నీ కూడా ఒకటే అనేదాన్ని, ఇలా దేవుణ్ణి అడగటం ఎంతవరకు కరెక్ట్ అక్క అనేవాడు అన్యుడిగా ఉన్నా కూడా. ఆయన దేవుడిగా నువ్వు చూస్తావు, ఆయన నాకు పరలోకపు తండ్రి. అయినా నా తండ్రితో నేను ఎలా అయినా మాట్లాడవచ్చు. నా జీవితంలో దేవుడి దగ్గర ఎక్కువగా ఏడ్చింది ఏంటంటే, నాకెందుకు ఆరోగ్యం ఇవ్వవు, నాకెందుకు నా కుటుంబాన్ని పోషించుకునే శక్తిని ఇవ్వవు? ఎందుకంటే విజయవాడ వెళ్ళిన తర్వాత ఆరోగ్యం మొత్తం కొలాప్స్ అయిపోయింది. అప్పటి వరకు మిషన్ కుట్టుకునే నేను, నా బతుకు నేను బతుకుతూ ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది నా లైఫ్లో. ఆ తర్వాత బ్లాడర్లో స్టోన్, బ్లాడర్లో ఇన్ఫెక్షన్, ఫైల్స్ ప్రాబ్లం, రేడియేషన్ ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్, ఐబిఎస్, చివరికి వాంతులు, విరోచనాలు, స్టమక్ ఉబ్బరు, పొట్టొబ్బరం, స్టమక్ పెయిన్. దాదాపు మొన్నటి వరకు కూడా నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే వచ్చాను. ఎంత అంటే ఎన్ని డాక్టర్లు, టాప్ 1 డాక్టర్లు చూసినా కూడా, పైపులు వేసి ఆ, ఇదే చూసినా కూడా ఐబిఎస్, డైజెషన్ వీక్ అయిపోయింది, వేరొక రోగం ఏమీ లేదని ఆ, పెద్ద పెద్ద విజయవాడ టాప్ 1 టాప్ 5 డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసేసారు. ఇంకా హోమియోపతి, ఆయుర్వేదం ఇలాగ చివరికి అయితే డాక్టర్లు నా మీద జాలి పడేవాళ్ళు. హోమియోపతి డాక్టర్ అమ్మ అయితే ఇప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే నా బాడీ కండిషన్ తెలిసిద్దని ఆమె మెడిసిన్ చెప్పిద్ది, అదే చేసుకుంటాను నేను. ఎందుకంటే నా బాడీ కండిషన్ మొత్తం ఆవిడకే తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితులు గుండా నేను వస్తూ ఉండేదాన్ని. తర్వాత బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, యూరిన్లో బ్లడ్ పడిపోయింది. ఆ తర్వాత వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. తర్వాత మా తమ్ముడు కూడా దేవుని కృపను బట్టి, మా పెద్ద అమ్మాయి పెళ్ళైన తర్వాత బీటెక్ పూర్తి చేసింది. తర్వాత ఆమె క్యాంపస్ ఇంట్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక
జాబ్కి వెళ్ళటానికి లేదు, పిల్లలు కనాలనుకున్నారు. ఎందుకంటే ఆమె మద్రాసులో వచ్చింది. ఆయన ఒకటే అన్నాడు, చదువు కోసం నాన్న కోసం చదివించాను కానీ ఇద్దరం ఒక చోటే ఉండి ఉద్యోగం చేస్తే ఓకే, కానీ భార్య పిల్లలు ఏమీ లేకుండా చెరువు చాటు ఉండటాల్సిన అవసరం లేదు, మనం కింద నుంచే వచ్చాం, ఉన్నదాంతో తృప్తిగా బతుకుదాం అని చెప్పేసి పిల్లల కోసం ప్రయత్నం చేశారు. అప్పుడు పిల్లల కోసం ప్రయత్నం చేసినప్పుడు అయితే ఒక డాక్టర్ మా అమ్మాయిని చూసి, నీకు అసలు పిల్లలే పుట్టాలి, విజయవాడలో గొప్ప డాక్టర్ అమ్మ, మంచి పేరున్న డాక్టర్ అమ్మ, గవర్నమెంట్ డాక్టర్, ప్రైవేట్ క్లినిక్ ఇసుకేస్తే రారు ఆమె దగ్గర, అంత గైనిక్ అనమాట, గైనకాలజిస్ట్. అయితే పేరు తీసుకోదలుచుకోలేదులేండి, దేవుడు మహిమార్థమే అలాగైపోయిందేమో. ఆ తర్వాత మా అమ్మాయికి అయితే ప్రార్థన చేస్తే ఎలాగుంటదంటే, మనం భారంతో ప్రార్థన చేయాలేమో. అందుకని వారంలో ప్రతి వారం మందిరంలో వీళ్ళు కన్సీవ్ అయ్యారు అని చెప్పేసి గర్భిణీ వచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు. మా అమ్మాయి చదువు అయిపోయి 4 నెలలు అయిపోయింది, అప్పుడు పిల్లలు కావాలనుకున్నారు. కానీ 4 నెలల లోపల పిల్లలు పుట్టకపోతే మా అమ్మాయి 4 యుగాలుగా బాధపడింది. మా ఊడు అనేవాడు, మనకేమన్నా అసలు ముసలోళ్ళం అయిపోయావా రోజా, ఇంతలా బాధపడతావేందని. నాకైతే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, నాకు మగ పిల్లోడు పుడతాడు, నేనైతే నమ్మకంగా ఉంటాను. నాకు ఓ తత్వం ఉంటుందండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఏమైపోయినా సరే, పర్వతములు కూలిపోని ఏదైనా సరే, పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిల్లా నా కృప నేను ఊడిపోదని సమాధానకర్త అయిన దేవుడిని ఎందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడని మా పెద్దమ్మాయి పెళ్ళప్పుడు సంవత్సరం వాగ్దానం. ప్రతిదీ ఒక వాగ్దానం పట్టుకొని అలాగే ఉంటాను. మా తమ్ముడు అంటాడు, ఇంత నమ్ముతావా దేవుణ్ణి? 100% నమ్మమంటే 1000%, 1000% ఎందుకు 1,00,00,000 కూడా నమ్మాలి. ఆయన సృష్టికర్త, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఎంతైనా నమ్మాలి, నేను నమ్ముతాను అని చెప్పేసి చెప్పేదాన్ని. నేనైతే నమ్మకం కూడా ఎప్పుడు చూసిన పిచ్చిదానిలాగా ఏడుస్తావు, ఆయన సొంత సమయంలో క్షణం కూడా ఆలస్యం చేయడైతే 4 నెలలకి ఇంత లావున ఏడుస్తావు అని చెప్పేసి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి అమ్మాయి ఒప్పుకోలేదు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ప్రార్థన చేసుకో, స్వరూప సూపర్ స్పెషాలిటీ డాక్టర్ చందన గారు మా ఇంటి పక్కన వాళ్ళ అమ్మాయి ట్రీట్ చేస్తుంది, బాగా చూస్తుంది అన్నారు, ప్రార్థన చేసుకో అని అంటే ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆయుర్వేద డాక్టర్ ఏం చేశాడంటే దేవుడు వద్దన్నాడు. ఆయన చాలా మంచి డాక్టర్, నాకు ఇంగ్లీష్ డాక్టర్లో క్రిటికల్ అయినప్పుడు కూడా ఆయన నన్ను నా సమస్యలు సాల్వ్ చేశాడు. బ్లాడర్ పైపులో స్టోన్ వస్తే ఆ, డాక్టర్ల వల్ల కాదు, అవన్నీ పేగులన్నీ క్రిటికల్గా ఉంటాయి అన్నప్పుడు ఆయన 2 నెలలకి నా సమస్య సాల్వ్ చేశాడు. అందుకని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే, ఈ ఇంగ్లీష్ డాక్టర్ వద్దని అనుకున్నాను. కానీ ఆయన దేవుడు వద్దన్నాడు. తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళమంటే ఫలించి ఫలం నిలిచి నిమిత్తం వెళ్ళుటకు నేను నియమించి ఉన్నాను అన్నాడు. ఆ వాక్యం పెట్టుకొని మేము ఆమె దగ్గరికి వెళ్ళాం. అవన్నీ టెస్టులు చేసి, ఇది అసలు పీసీఓడి పెద్ద సమస్య కాదమ్మా, కాకపోతే నీకు మిగిలిన వాళ్ళకి ఏంది తేడా అంటే, అందరికీ నెలసరి వచ్చిన 14 రోజుల లోపల ఎగ్ రిలీజ్ అయింది, నీకు 14 రోజుల తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది. వీళ్ళు మా అబ్బాయి క్యాంప్కి వెళ్తా ఉండేవాడు, వాళ్ళు చదువుకున్నాడు కదా, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నారు, కానీ ఆ టైంలో 14 రోజుల తర్వాత నుంచి క్యాంప్కి వెళ్తా ఉండేవాడు, ఎక్కువ క్యాంపులకి వెళ్ళేవాడు. ఈ లోపల ఫ్యామిలీ లైఫ్ ఉంటే తన గర్భవతి కాలేదు. కానీ నీకేం మెడిసిన్ ఏం అవసరం లేదు నాకు తెలిసి, ఒకసారి ఫ్యామిలీ లైఫ్ మార్చి చూడండి అని చెప్పి, దాదాపు కన్సీవ్ అయిపోతావు, ఇదేం పెద్ద సమస్య ఏం కాదు నీది, నువ్వు ఒక 6 కేజీలు బరువు తగ్గితే ఇష్టం, నేనేం బరువు ఉన్నానని అనుకోవద్దు, నీకున్నది అదొక్క మైనస్సే, ఒక 6 కేజీలే బరువు తగ్గు అంటే మా అమ్మాయి కొంచెం మొండిదే, ఇంకా ఫ్రూట్సే దీన్ని 4 రోజులు 6 కేజీలు బరువు తగ్గింది. ఆ ఆ తర్వాత చెప్పింది ఆమె 6వ తారీఖు, అప్పటికి కనీసం గర్భిణి ఎట్లా టెస్ట్ చేసుకోవాలో కూడా మాకు తెలియదు, డాక్టర్మే చెప్పింది, దీనిలో యూరిన్ వేస్తే 2 లైన్స్ వస్తాయి, 2వ లైన్ వస్తుంది, అప్పుడు గర్భిణి అని గుర్తు. 6వ తారీఖు 6వ తారీఖు ఏం చేస్తారంటే మీరు టెస్ట్ చేసుకోండి ఉదయాన్నే ఫస్ట్ యూరిన్కి అని చెప్పింది. మా అమ్మాయి అరైతే నిద్రపోలే పాపం, ఇంకా ఉదయాన్నే లేచి టెస్ట్ చేసుకుంటే కన్సీవ్ అయిపోయింది. ఇంకా మేము ఆ దగ్గరికి వెళ్ళాం, అప్పటికి కూడా ఆ లైన్ గట్టిగా రాలేదు, ఎర్రగా తిక్కుగా రాలేదు, వీక్ పాజిటివ్ ఏమో అని ఆలోచిస్తూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళిపోగానే దేవుడే చేశాడమ్మా కార్యం, ఎంత గొప్ప దేవుడమ్మా అని, ఆమె కూడా దేవుణ్ణి అంటే ఈ క్రీస్తునని కాదు కానీ ఆమె లెక్కలో ఆమె, మీ అమ్మాయి నార్మల్గా కన్సీవ్ అయింది, ఏ మెడిసిన్ వాడలేదు అని చెప్పేసి చెప్పింది. కానీ దేవుడు ఆ అమ్మాయికి వాగ్దానాలు ఇచ్చాడు. మా అమ్మాయి హాస్పిటల్కి రానని ఎందుకందంటే, నేను సృష్టించిన సృష్టికర్త నీ గర్భాన్ని మూస్తాడా, నీ పరలోకపు తండ్రి నీకు సంతు లేకుండా చేస్తాడా అని తిను ఏడ్చి ప్రార్థన చేసిన సారి వాగ్దానాలు ఇచ్చేవాడు. ఆ వాగ్దానాలు నమ్ముకొని దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఇస్తాలే, డాక్టర్లు పుట్టరని చెబుతున్నారు అని అనుకుంది. కానీ ఫస్ట్ దేవుడు బాబునిచ్చాడు. వాళ్ళైతే మా అమ్మగారు చనిపోయారు కాబట్టి భార్యాభర్త ఇద్దరు పాప కావాలని ప్రార్థన చేసి, నేనైతే ఫస్ట్ బాబు కావాలి, ఎందుకు అని అంటే నాకు ఓ స్వార్థం ఉందండి, నాకు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి ఫస్ట్ అమ్మాయి పుడితే మా నాన్న ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా నన్ను పుడుద్దాం అని ఉంటాడు. మళ్ళీ రెండోసారి అమ్మ సాలు వచ్చింది, మళ్ళీ అమ్మాయి పుట్టింది,
అన్నట్టుగా ఆయన ఎక్కడా కూడా పాజిటివ్గా మా నాన్న ఉండేవాడు కాదు. మరి ఎందుకో దేవుడు ఆయన మనసుని అట్లా మార్చేశాడు. దేవుడు చిత్తం లేకుండా శత్రువు కూడా రాదు కదా. కాబట్టి ఆయన అలాగా, అందుకని నేనైతే పాప కావాలి, బాబు కావాలి, ఫస్ట్ బాబు తర్వాత పాప కావాలి ప్రభా అని ప్రార్థన చేసేదాన్ని. ఇలా పుట్టాలి అలా పుట్టాలని చెప్పేసేసి నేను, మీరు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసినా నేనైతే, నేను ప్రార్థన చేస్తున్నా బాబే పుడతాడు అని చెప్పాను. నాకు ఎందుకంటే ఆ సంవత్సరం మా ఇంటి వాగ్దానం, నీ బహుమానమును కేడుము నేనే అయి ఉన్నానని అబ్రహాము ఇస్సాకు పుట్టే టైంలో ఇచ్చిన వాగ్దానం. అందుకని బాబు పుడతాడు అని చెప్పాను. ఆ తర్వాత కూడా డాక్టర్ అమ్మ ఏప్రిల్ 27 అని చెప్పింది. నేను మార్చి ఆఖరికి పుడతాడు నీ కొడుకు. నెల రోజుల ముందు పుడతాడా ఏంది అని అన్నాడు. ఖచ్చితంగా నెల రోజుల ముందే పుడతాడని చెప్పాను నేను. ఎందుకంటే నాకు అనిపించింది అలా, అంతే అనిపించింది. ఖచ్చితంగా మార్చి 27 పుట్టాడు. నువ్వు మరీ విచిత్రంగా చెబుతావు అని అన్నాడు. ఈలోగా ఏమైపోయిందంటే మా తమ్ముడు రక్షించబడ్డాడు. ఎలాగా అంటే, మేము సొంత గృహం కొనుక్కున్నాము. గృహం టైంలో ఏమైపోయింది అని అంటే, తెలంగాణ డివైడ్ అయిపోతుంది, టైం అయిపోతుందేమోనండి. తెలంగాణ ఒక్క విషయం చెప్పి ముగిచ్చేస్తాను. తెలంగాణ డివైడ్ అయిపోతుంది. ఆ టైంలో ఏమైపోతుంది అని అంటే, ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తే ఆయన బడ్జెట్ 55 లక్షలే. ఆ, 55 లక్షలకి ఇల్లు దొరికేటట్లేదు. ఆ తర్వాత ఆయన అప్పటికి విగ్రహారాధికుడే. ఆ ఆ సంవత్సరం ఇల్లు దొరికేటట్లేదని వాగ్దానాలు తీసాం. వాగ్దానాలు తీసినాక ఆయనకు వాగ్దానం ద్వితీయోపదేశకాండంలో వచ్చింది. నేను ఆ అధ్యాయం అంతా చదివేసేసి, ఈ సంవత్సరం నువ్వు విగ్రహారాధన మానేస్తే దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు అని అన్నాడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే, తను ఒక ఫంక్షన్కి వెళితే అక్కడ చిలక బస్తి తీశారు. అందరు ఫోర్స్ చేస్తే తీశారు. భార్యాభర్త వెళ్తే యేసు ప్రభు బొమ్మ వచ్చి అతని ఈయనేం చెప్పకుండా అని చెప్పేశాడు, నువ్వు ఇల్లు కోసం వెతుకుతున్నావయ్యా, కాకపోతే ఇల్లు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో నీకు ఇల్లు ఇస్తాడు దేవుడు అని చెప్పాడు. ఆ, ఇక మా వాడు చాలా తొందరపడతా ఉన్నాడు. తొందరపడతా ఉంటే ఒకరోజు ఒక 25 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొని, ఒక 25 లక్షలు పెట్టి స్థలం కొనేస్తాను అక్క అని ఫోన్ చేశాడు. చిన్ను, నేను కాదు కదా చెప్పింది, దేవుడు బొమ్మే వచ్చింది, ఎన్నో విగ్రహాల బొమ్మలు ఉంటాయి, యేసుప్రభు బొమ్మే వచ్చి చెప్పింది కాబట్టి మంచిగా చెడు ఫిబ్రవరి దాకా ఓపిక పట్టు, ఫిబ్రవరి నెలలో కల్లా నువ్వు కొనకపోతే నీకు నచ్చినట్టు కొనుక్కో అని చెప్పాను నేను. ఆ తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు ఇంటికి అడ్వాన్స్ ఇచ్చా. దేవుడు అదే నన్ను బయలుపరిచాడు. ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాం. ఆ, నేనేం చెప్పానంటే, నీకు ఇల్లు ఇవ్వాలంటే నువ్వు విగ్రహారాధన మానే అని చెప్పాను. అదే నీ వాగ్దానంలో ఉంది అన్నాను. నీ పిండియు నీ గంపయు నీ పిండి బిసి తోటి దీవించబడను అని వాగ్దానం. నన్ను విగ్రహారాధన మానేయాలి అని చెప్పాను నేను. చెప్తే ఈ అధ్యాయంలో నాకు అర్థమైందంటే, పాపం నిజంగా నమ్మి విగ్రహారాధన మానేశాడు. ప్రేయర్ పెట్టించుకొని మేము దానిలోకి వెళ్ళిపోయాము. దేవీనగర్ ఇల్లు, అక్కడ వెళ్ళిపోయాము. ఇంట్లోకి వెళ్ళిపోయి గృహప్రవేశం చేసాం. డబుల్ బెడ్రూమ్ మంచిగా దేవుడు ఇచ్చాడు. 150 గజాల్లో పెద్ద ఇల్లు ఇచ్చాడు. దేవుని కృప. 55 లక్షల్లో మాకు ఇల్లు దొరికేసేసింది. మంచి స్ట్రాంగ్గా సొంతగా కట్టించుకున్న ఇళ్ళే వాళ్ళు. ఒక 4 సంవత్సరాలు అయింది ఇచ్చేశారు. ఆ తర్వాత రక్షణ ఎలా జరిగిందంటే, నెక్స్ట్ ఇయర్ ఇంట్లోకి వెళ్ళిపోయినాక నెక్స్ట్ ఇయర్ సేమ్ ద్వితీయోపదేశ కాండంలో వేరొక వాగ్దానం వచ్చింది. నేను ఈ అధ్యాయం చదివేసేసి నేను అన్నాను, చిన్న ఈ సంవత్సరం నువ్వు రక్షించబడతావురా అన్న. మరీ టూ మచ్ అక్క. ఇదే అధ్యాయం చదివి పోయినసారి ఇల్లు ఇస్తాడు దేవుడు విగ్రహారాధన మానే అన్నావు. పోయిన సంవత్సరం చెప్పలేదు కదా నువ్వు నేను రక్షించబడతానని. మరి దిశేబస్ కాండం 28వ అధ్యాయం మళ్ళీ అదే దానిలోనే వచ్చింది, నువ్వు ఎలా చెబుతావంటే, పోయిన సంవత్సరం నీ వాగ్దానం చదివేటప్పుడు నాకు ఆ ప్రేరేపణ వచ్చింది, ఈ సంవత్సరం నీ వాగ్దానం చదివేటప్పుడు ఈ ప్రేరేపణ వచ్చింది నాకు. ఒకటే అధ్యాయము వేరు వేరు సంవత్సరాల్లో వేరువేరుగా దేవుడు మనతో మాట్లాడతాడు. నాతో మాట్లాడింది ఇదే, ఈ సంవత్సరం నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటావు అని చెప్పాను. నాకు అప్పుడు అంతే అర్థమైంది అది చదువుతుంటే. అప్పటికి ఆయన ఏమి, యేసయ్య అంటే ఆయనకి ఏమి ఇష్టం లేదు. ఉం? కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటా. అప్పటికేమో ఆయనకు పిల్లలు కూడా పుట్టలేదు. యేసు ప్రభు నమ్ముకుంటావని చెప్పాను. నిజంగా మార్చి 2వ తారీఖు మా పాస్టర్ గారి ఇంటికి వస్తే అందరు లోపలికి వెళ్ళి కూర్చునేవాడు. ఎవరన్నా వస్తే అట్లాంటిది. ఒకరోజు పాస్టర్ గారి ఇంటికి వస్తే కూర్చుంటే, ప్లీజ్ బ్రదర్ రండి, మాకు యానివర్సరీ ఉంది, మందిరానికి రండి అని చెప్పి చెప్పాడు. చెప్తే ఆయన వచ్చాడు. ఆ రావటం రావటం ఏం చేశాడు అని అంటే, మందిరానికి రావటం మొదలుపెట్టాడు. ఖచ్చితంగా మార్చి 2వ తారీఖు మందిరానికి వచ్చాడు. అక్టోబర్ 9వ తారీఖు బాప్తిజం తీసుకున్నాడు. ఎలాగా ముగ్గురు పిల్లలు కలిసి ఒకటేసారి బాప్తిజం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ, జాన్ విక్టర్ గారు ఎండాకాలము అక్కడికి వచ్చారు, కర్మేల్కి, విజయవాడ కర్మేల్కి. ఆయన వచ్చి ఒక మెసేజ్ చెప్పాడు. యోబు నష్టపోయి స్తుతించాడు. హన్నా ప్రార్థన చేస్తే సమూయేలు లాంటి బిడ్డనిచ్చాడు. మనం ఉన్నా లేకపోయినా సమూయేలు లాంటి బిడ్డ ఉంటే దేవునితో మాట్లాడతాడు కదా, నీకు సమూయేలు లాంటి బిడ్డ అవసరం లేదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే ఏప్రిల్లోనండి. ఆ, అయితే వాళ్ళు ఒప్పుకొని
ఇద్దరు చెరో వైపు మన లేడీస్ జెంట్స్ వేరు వేరు కూర్చొని ఇద్దరు భార్య భర్తలు. నా మొదటి బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ అని కూడా వాళ్ళు అనుకోలేదు. నా మొదటి బిడ్డని నీ సేవకి ఇస్తున్నాం అని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు. తర్వాత కన్సీవ్ అయి మళ్ళీ మళ్ళీ ఏప్రిల్కి ఆయన వచ్చాడు. వచ్చేటప్పటికి బాబు పుట్టేసేసాడు. ఆ తర్వాత మళ్ళీ పాప తనకు బ్యాంక్ జాబ్ అని దేవుడు మాట్లాడాడు. బ్యాంక్ కోచింగ్ ఫీజు కట్టేసేసి దేవుని చిత్తంగా అనుకోకుండా కట్టేసి వచ్చారు. నేను ఆ రోజు గొడవ కూడా పడ్డాను. కనుక్కొని రండి ఫీజు అంటే ఫీజు కట్టేసి వస్తారా? దేవుడు ఇప్పుడే వెళ్ళమన్నాడని గ్యారెంటీ ఏంది? పిల్లోడికి సంవత్సరమే కదా, కొంచెం పాలు ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అన్నాను. ఏం కాదులే వెళ్తా వస్తుందిలే అని చెప్పాడు. ఈమె వెళ్తా ఉంది. మళ్ళీ రెండోసారి అసలు పిల్లల కోసం ప్లాన్ చేసుకోకుండానే కన్సీవ్ అయిపోయింది. పాప గర్భంలో పడింది. ఫుల్ ఏవిళ్ళు. బ్యాంక్ జాబ్ లేదు, ఏమీ లేదు, కోచింగ్ లేదు, మానేసింది. తర్వాత పాప పుట్టింది. వాళ్ళు మొదటి కోరిక పాప పాప పుట్టాలి అనే ఆశ. ఎంతగా అంటే పాప పుట్టకపోతే ఒక పాపను పెంచుకుందాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఆడపిల్ల కావాలి, మా అమ్మగారు కావాలని హిందూస్ నుంచి వచ్చాం కదా. ఆ రీతిగా దేవుడు ఆ అమ్మాయికి బాబు పాపనిచ్చాడు. ఒక డాక్టర్ పుట్టరన్న ఆ అమ్మాయి జీవితంలో ఆ రీతిగా అద్భుతాలు జరిగినాయి. తర్వాత ఎంత బాధ్యతగా మా చిన్న అమ్మాయిని కూడా బీటెక్ చదివించి మా దైవజనుడు ఆయన, మేము సియోను పోరంకిలో ఇల్లు కొనక ముందు మాకు దైవజనుడు ఆయన. మేము ఇల్లు కొన్నాక వేరే సంఘానికి వెళ్ళిపోయాం చాలా దూరం. ఆ దైవజనులు వాళ్ళ అబ్బాయినిచ్చి పెళ్లి చేశాడు మా అమ్మాయికి. అది కూడా చాలా మంచి సాక్ష్యం అండి. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. నేనైతే కులపాతాల పట్టింపులు లేవు కాబట్టి నేను ఫస్ట్లోనే చెప్పాను, క్యాస్ట్ కట్నాలు ఇలాంటివన్నీ ఏమి చూడనని. వాళ్ళు కూడా మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం. 10 ఇయర్స్ అయిపోయింది వాళ్ళకి మాకు గ్యాప్ వచ్చేసేసి. 10 ఇయర్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీ అమ్మాయిని చేసుకుంటామని చెప్పేసి అడిగారు. మా బలాలు బలహీనతలు అన్నీ వాళ్ళకి చెప్పి మేము ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వలేము. ఎందుకు అని అంటే నాకు అది గుర్తు. నాకు నేను పెట్టుకున్న గుర్తు అది. నేను కరోనా రోజుల్లో పైపెచ్చి ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఏమి ఇవ్వలేదు. మా అమ్మాయిని మా అబ్బాయి చదివించాడు. మా అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. మీ అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు. ఇంకా అంతే. మగపిల్లాడు అంటే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని పెళ్లి ఖర్చులు ఇవన్నీ కూడా మేము ఇవ్వలేమంటే వాళ్ళు అన్నిటికీ ఒప్పుకున్నారు. దేవుని కృపా దేవుని ఏర్పాటు. నేనైతే 2 ఇయర్స్ టైం తీసుకున్నా. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అందుకని నేను మొదటిసారి క్రైస్తవ పెళ్లి మా ఇంట్లో జరుగుతుంది. అందుకని నేను 2 ఇయర్స్ టైం తీసుకొని దేవుని చిత్తం కనుక్కొని నేను పెళ్లి చేయటం జరిగింది. అదే టైంలో ముగ్గురు పిల్లలు కూడా, ఇద్దరు పిల్లలు జాబ్ చేసేవాళ్ళు, బాబు కూడా జాబ్ చేసేవాడు. ఆ టైంలో మేము హోరేబు నుంచి హోరేబులోకి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. దేవుడు మాట్లాడాడు ఏంటంటే తిరిగి మీ కోటలో ప్రవేశించండి, రెండంతలు మేలు చేస్తానని జకర్యా 9:12 మాట్లాడాడు. ఆ రీతిగా మేము అక్కడికి వెళ్ళిపోయి మా చిన్న అమ్మాయి పెళ్లి కూడా అక్కడ మేము వెళ్ళగానే మా అమ్మాయి అనిపించుకుంటామని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి దేవుని చిత్తం కనుక్కొని దేవుడు ఓకే అంటే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మా మనవడికి ఆ సంవత్సరం వాగ్దానం బాగాలేదు కాబట్టి జనవరి వచ్చే వరకు నేను పెళ్లి చేయనని చెప్పాను. ఎందుకంటే ఈ ఇసుకే వాగ్దానం తనకి ఏదో అయిద్దని నాకు భయం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకేదో ఇష్టం లేదని భయం. వాగ్దానాలు మంచిగా ఎంత నమ్ముతానో వాగ్దానం తేడా ఉంటే చెడు విషయంలో కూడా నేను అంతే నమ్ముతాను. ఆ, వాళ్ళు దైవజనులు పిల్లలు దైవజనుడు, నేను ఒక్క రూపాయి కట్నం ఇవ్వను, పెళ్లి ఖర్చులు ఇవ్వను, నేను ఏమి ఇవ్వను, వాళ్ళ నాన్నగారు ఏమి ఇవ్వలేదు అన్నా కూడా అన్నిటికీ ఒప్పుకొని పెళ్లి ఖర్చులు కూడా ఇవ్వకుండానే వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. కానీ మా అబ్బాయి ఒక్క మాట అన్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి నువ్వు అనుకున్నవి దేవుడు నీకు నెరవేర్చాడు. కానీ నేను నా కూతురుగా పెంచాను కాబట్టి నేను ఇవ్వాల్సింది ఇస్తానని తనకు కూడా ఒక చిన్న స్థలం కొనిపెట్టి తనకి ఇంట్లో సామాను కొనిపెట్టి ఒక తండ్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా తన బాధ్యతగా తను చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఒక ఆ, ఎంతో అద్భుతం చేశాడు. నా దగ్గర ఏమీ లేకపోయినా ఇద్దరు అల్లుళ్ళకి నేనే చెప్పి నేనే కండిషన్ పెట్టాను. వాళ్ళిద్దరు కూడా ఒప్పుకునేలాగా దేవుడు, అన్యుడైన తమ్ముడు ఒప్పుకునేలాగా, ఒక సేవకుడు కుమారుడు సేవకులు ఫ్యామిలీ ఒప్పుకునేలాగా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి విశ్వాసులు వాళ్ళు. వాళ్ళ అమ్మగారికి ఈ అమ్మాయి అని చెప్పేసి ఎప్పుడో చెప్పాడంట దేవుడు. ఇంకా ఆ రీతిగా దేవుడు కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఆ, నేను దేవుడు అయితే నా జీవితంలో చాలా మేలు చేశారు. ఆ తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటి అంటే నా పరిస్థితి ఆ, నాకు తర్వాత మళ్ళీ నేను అక్కడి నుంచి పూణే వెళ్ళిపోయాము. పూణే ట్రాన్స్ఫర్ అయింది. పూణే వెళ్ళిపోయాము. పూణేలో కూడా దేవుడు చాలా అద్భుతం చేశాడు. ఆ, చాలా టైం అయిపోతుంది ఇంకా చెప్పానంటే. తర్వాత హైదరాబాద్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరికి హెల్త్ బాగాలేదు, దేవుని చిత్తమే కనుక్కున్నాము. అప్పుడు ఏంటి ప్రభా ఇదని నేను ప్రార్థన చేశాను. నేను ఒకదాన్నే బాగున్నాను. ఏంటి ప్రభా అంటే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు అపోస్తుల కార్యం 28:11 ఇంచుమించు 3 నెలల తర్వాత, సారీ 3 నెలలు అలెగ్జాండర్ ఓడబ్బాయి
ఎక్కి బయలుదేరి 3 నెలల తర్వాత శీతాకాలం అంతా గడిపి 3 నెలల తర్వాత మీరు వెళ్తారంటే ఇది స్పష్టంగా మాట్లాడంటే యాకోబు 31, 33 అధ్యాయం ఆదికాండం 31, 33 మాట్లాడితే అప్పుడు యాకోబుని తిరిగి సొంత జనం దగ్గరికి వెళ్ళిపోమంటాడు. పూణే నుంచి మేము హైదరాబాద్ మాకు వేరే జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాము. అక్కడ మేడగదిలో ఇల్లు అని చెప్పేసి దేవుడు చెప్తే తీసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఇంటి ఓనరు 9 ఏళ్ళకి చేరితే 6 నెలలకి 3 వేల రూపాయలు పెంచి 12 ఏళ్ళు చేశాడు. మేము ఇదేంటి, అక్కడేమో సండే స్కూల్ పెట్టాము, అక్కడ పరిచర్య పెట్టాము. ఇదేంటి ప్రభు అని ప్రార్థన చేస్తే ఇంచుమించు మరియమ్మ 3 నెలలకు తన ఇంటికి వెళ్ళింది అన్నాడు. ఇప్పుడు అంటే విజయవాడ వెళ్ళిపోతామేమో అనుకున్నాము, విజయవాడ వెళ్తాము అని అంటే విజయవాడ కాదని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ఎందుకు అని అంటే ప్రవక్త పుట్టిన చోట గనుడు కాదు అని చెప్పేసి మాట్లాడాడు. ఎందుకంటే మా తమ్ముడు పరిచర్య చేయాలని దేవుడు పిలుపు ఉంది, పరిచర్య చేయనందుకు నేను నిన్ను తీసేసుకుంటానని కూడా దేవుడు మాట్లాడాడు. అప్పుడు పరిచర్య చేస్తానన్న తర్వాతే దేవుడు నీ జనం బ్రతికారు, నీ వారైనా వారు బ్రతికారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు యెషయా 26లో కూడా. తర్వాత జఫన్య 3 అధ్యాయం 14, 15, 16, 17 వచనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ రీతిగా ఆయన సేవా పరిచర్య చేయాల్సి వచ్చింది. వాస్తవంగా ఆయనకి ఇష్టం లేదు కానీ దేవుడు చేయమన్నాడు. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా హెబ్రోన్ తరపునే మన కేజర్ సిస్టర్ ద్వారానే ఆయన ఆ, జీ జీవియర్ గారు, జాషువా గారు వారి సంఘాలకి, వారు వేసిన సంఘాలకు వెళతా వస్తాడు. పరిచర్య చెయ్యాలి అన్నారు. ఇదేంటి మరి అని అంటే మాకు డబ్బులు కూడా లేవు ఇల్లు కొనడానికి, ఎలాగ ప్రభా అని ఇదంతా ఎలా జరిగిద్ది అని అంటే మీరు భయపడద్దు, మీకు తోడుగా ఉన్నాను అని అన్నాడు. అంటే ఇల్లు కొనమంటున్నాడని నాకు అర్థమైపోయింది. ఇల్లు మారుతామంటే ఇల్లు కొనమంటాడు ఏంటి, కొనడానికి డబ్బులు ఏడున్నాయి, విజయవాడ ఇంటి లోన్ ఇంకా కడతా ఉన్నాం, ఇదేంది ప్రభా ఏం అర్థం కావట్లేదు, నువ్వేంటి అంటే భయపడకు, నేను నీతో పాటు వస్తున్నా, నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. సరేనని చెప్పేసి మా వాడు కొంచెం నా నోటి నుంచి ఏదన్నా వస్తే భయపడతాడు, నువ్వు అడగటం ఆయన ఇటు మధ్యలో నేను చచ్చిపోతున్నాను, ఈ అప్పులంటే నాకు భయము అని అన్నాడు. అట్లాగానంటే మరి నా దగ్గర ఉంది 20 లక్షలే, ఇల్లు ఎట్టా కొంటారు. ఇంచుమించు మరియమ్మ తన ఇంటికి వెళ్ళిందంటే తన ఇల్లు, మన ఇల్లు ఏడుంది, విజయవాడ కాదంటున్నాడు, ఇక్కడ ఇల్లు ఎక్కడ ఉంది, ఏంటి ప్రభా ఏంటి అని మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే భయపడకు నేను తోడుగా ఉన్నాను. మరి ఆ ఇల్లు ఎక్కడ ఉంది అడుగమ్మా అంటే ఇదే ప్రదేశంలో ఉంది అన్నాడు. యెహోషువలో ప్రదేశంలో అంటే ఇదో ప్రదేశంలో ఎటు, దక్షిణపు దిక్కు ఆక్సాది. ఆక్సా విషయంలో దక్షిణపు దిక్కు, దక్షిణాన పల్లపు మడుగులు, మెరక మడుగులు. ఓకే. ఆ తర్వాత ఎతకటం మొదలు పెడితే తను అన్నాడు నా దగ్గర 20 లక్షలే ఉన్నాయి, ఒకవేళ ఆ ఇంటి లోన్ తీర్చేయడానికి 1 సంవత్సరం ఉంది, ఒకవేళ లోన్ మళ్ళీ పెట్టుకున్నా కూడా నేను నా బడ్జెట్ 80 లక్షలే, 80 లక్షలకు మించి ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేను. ఇంట్లోకి అడుగు పెట్టాలంటే 80 లక్షలు మాత్రమే, దాని మించి ఒక్క రూపాయి నేను ఖర్చు పెట్టలేను. ఒక 60 లక్షలు లోన్ తీసుకుంటే 20 లక్షలు చేత పెట్టుకొని వెళ్తాను. అపార్ట్మెంట్ అయితే నువ్వు వచ్చింది, కోటిన్నర ఉన్న ఇల్లు అన్నాడు. అంటే అపార్ట్మెంట్ అయితే వద్దులే, నాకు అసలు సమాధానం లేదు. అంటే అపార్ట్మెంట్ నీకు వద్దు, ఆయన ఇల్లు కొనమంటాడు. ఎక్కడ తెస్తాను నేను అని అన్నాడు. నువ్వు తేవద్దు, నీ బడ్జెట్లో దేవుడు ఇల్లు ఇస్తేనే కొను, లేకపోతే నువ్వు కొనాల్సిన అవసరం లేదు అని అన్నాను. ఇంకా సరేనని ఆ టాపిక్ ఇంకా అంతటితో వదిలేసేసాము. దేవుడు తర్వాత యెహోషువలోనే మాట్లాడుతున్నాడు, మీరు నేను ఏర్పరిచిన ప్రదేశానికి వెళ్ళటానికి ఎందుకు తడువు చేస్తున్నారు అంటున్నాడు. ఏంది తడువు చేయటం, ఈ వాక్యం తీసి చూపించాను. ఆయన ఏమి ఎక్కడ ఏర్పరిచాడో చూపించమనమ్మా అన్నాడు. అప్పుడు దీనికి దక్షిణ దిప్పు నేనైతే మా అమ్మాయి నేను ఇది చేయలేం. పూణేకి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ వారకూడికలకి లేవన్నమాట. అందుకని కీర్తన 133 ద్వారా మాట్లాడితే ఫోన్ ప్రేయర్ మొదలు పెట్టేశాం. ఆషేర్ గారు కూడా ఫోన్లో ఇద్దరిద్దరు ప్రేయర్ చేసుకోవటం, మన హోరేబులో కూడా ఉంది అది. ఫోన్ ప్రేయర్స్ మొదలుపెట్టి వాళ్ళు బయట వాళ్ళు ఒక ముగ్గురు, మేము ఒక ముగ్గురుతో మొదలు పెట్టాం. ఇప్పుడు దేవుని కృపను బట్టి 55 మంది దాదాపు, 55 మంది 60 మంది దాదాపుగా ఉంటూ వచ్చారు. అట్లా పెరిగిపోతా ఉంది. వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థనలు, నెలకోసారి ఆన్లైన్ ప్రేయర్, రోజుకు 3 పూట్ల వాక్యం, ఇద్దరిద్దరుగా ప్రేయర్ చేసుకోవటం, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ అట్లా ఎక్కడెక్కడ వాళ్ళందరూ అలాగా ప్రేయర్స్ లో ఉంది. జరిగే విషయం అంతా ప్రేయర్స్ లో నేను చెప్పేస్తా ఉన్నాను. అయితే ఏమైపోయింది అని అంటే ఇంకా తర్వాత 2 నెలలు గడిచిపోతుంది, ఇల్లు దొరకలేదు. తర్వాత ఒక ఈస్ట్ ఫేస్ దొరికింది. మా నాన్న వచ్చాడట, ఆయనకి మా నాన్న ఎతకటం మొదలు పెట్టాడు. ఈస్ట్ ఫేస్ దొరికితే దేవుడు ఏమన్నాడంటే ఈస్ట్ ఫేస్ కాదు అన్నాడు. ఎందుకంటే హాయికి వెళ్ళి తూర్పు వైపు వెళ్ళేసేసి ఓడిపోయారు. ఈస్ట్ ఫేస్ కాదు, మాకు నచ్చిన ఇల్లు, మా బడ్జెట్లో ఉన్న ఇల్లు దేవుడు కాదన్నాడు. ఆ తర్వాత మరి ఏంటి ప్రభా ఎక్కడ అంటే పడమటికి కొంచెం ఉండి వాళ్ళు తిరిగి పొందుకున్నారు అని అన్నప్పుడు పడమటి ఫేస్ అని అర్థమైంది. పడమటి ఫేస్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయో దక్షిణం వైపు, మా ఇంటికి దక్షిణం వైపు చూస్తా ఉంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఏదే అర్థం కావట్లేదు. 2 నెలలు అయిపోయిందండి. 2 నెలలు అయిపోయినాక ఒక రోజు నేను ఉదయాన్నే నిద్రలేసి మే వాష్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ పడుకున్నాను నిరుత్సాహంగా. పడుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకొని నువ్వేనా మాట్లాడింది, దెయ్యం మాట్లాడిందా,
నేను ఒక్క పదాన్ని పట్టుకొని నేను ఇంత చేస్తున్నానా, ఏంది ప్రవ్వా అని చెప్పేసి అంటే ఇల్లు ఇంటి నంబర్ కనపడుతుంది. ఇల్లేమో కనపడుతుంది నా సెల్ ఫోన్లో 3 టైమ్స్ 196 196 3 సార్లు విసురు కాలు వచ్చినట్టు కనపడతా ఉంది. కనపడతా ఉంటే ఇంటి మీద అయితే ఇంటి నంబర్ అయితే ఇంటి మీద ఉండాలి, ఇంటి మీద లేదు కదా నంబరు. కాబట్టి నాకు ఏం అర్థం కాలే. ఆ ఇల్లు అయితే అస్సలు నచ్చలేదు. అంటే బయట బయట భాగం కనపడుతుంది, ఒక డల్ కలర్ మీద డార్క్ గ్రీన్ కలర్ వేసి ఉంది. ఆ, ఇంకా నేనేమనుకున్నాను అని అంటే 196 చూశాను. 1 అంటే దేవుడు, 9 అంటే 9 నెలలు, 6 అంటే మానవ సంఖ్య. మా పెద్ద అమ్మాయికి అప్పుడు బ్లడ్ తక్కువ ఉండి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించలా. ఈ పిల్లలకు మా పిల్లలకి నెలసరి సరిగ్గా రావన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ ఏమైనా కన్సీవ్ అయ్యామేం చూసుకోమ్మా అన్నా నేను. చూసుకుంటే కన్సీవ్ కాదు. ఇంకా ఏం అర్థం కాలే. మొత్తం లెక్క చూస్తే 7 వచ్చింది. 7 వస్తే సంపూర్ణ సంఖ్య, అంటే ఇల్లు కొంటామేమో అన్నట్టు. అదే గనక ఇంటి మీద నంబర్ అయితే అది ఇల్లు ఇంటి మీద నంబర్ అనుకునేదాన్ని. నేనైతే వాళ్ళతో చెప్పాను. మా నాన్న అయితే బాగా నమ్మాడు ఆ విషయం. ఎందుకంటే మా నాన్న కోప్పడ్డా కూడా మా నాన్న కొంత నా నమ్మకం నేను చెప్తే మా ఇంట్లో అందరికీ కూడా నన్ను ద్వేషించే వాళ్ళకు కూడా దేవుడు నాతో మాట్లాడాడన్నమాట ఇంతవరకు జరగకుండా అయితే లేదు. ఆ, దేవుని కృపను బట్టి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇల్లే చూపించుంటాడు, అది ఇంటి నెంబర్ ఏనని ఎత్తుకొస్తున్నాడు. ఇచ్చా చెప్పను, మా ఇంటి నెంబర్ అయితే ఇంటి మీద కనపడాలి నాన్న. ఇట్లా ప్రత్యేకంగా ఫోన్లో ఎందుకు కనపడిద్ది అని చెప్పేసి మా నాన్న చాలా ఇళ్ళు ఎతికేసేసి ఆ, 3 ఇళ్ళు చూసేసి నన్ను తీసుకెళ్ళాడు. నేనైతే యాక్చువల్గా మా ఇంటికి దగ్గరే నైట్ మీద వెళ్ళిపోయాను చున్నీ వేసుకొని. అమ్మను బండి మీద ఎక్కించురా ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడాడు మా నాన్న. రామ్మా చూడమ్మా చూడమ్మా ఒక నీకు కనపడిన ఇల్లు ఏమన్నా దొరికిద్దేమని అంటే ఆయన గోల తట్టుకోలేకే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 3 ఇళ్ళు చూసినా కాదు, ఒక ఇల్లు చూడగానే అదే. నాకైతే భలే భయం వేసింది. వామ్మో నాకెందుకు భయం వేసిందో తెలుసా, మా ఇంటి పక్కన సమాధులు ఉన్నాయి. చివరి ఇల్లు అది. నాకు అస్సలు నచ్చల ఆ ఇల్లు. అంతే, బండి మీద వచ్చి నేను కాలుతో నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాను. అస్సలు ఆ ఇల్లు వద్దనే వద్దు. అసలు ప్రభా నేను నిన్ను ఇల్లు అడిగానా, అద్దె కొంపకి అడిగాను నేను. సొంత ఇల్లు ఇస్తానని పోయి పోయి సమాధులు పక్కన ఇల్లు ఇస్తావా, అసలు ఆ ఇల్లు వద్దనే వద్దు ప్రభా, నేను నిన్ను అడగలేదు అడగలేదు అని చెప్పేసి అంటా ఉంటే ఆ ఇంటి మీద నంబర్ లేదు వాస్తవంగా. మా తమ్ముడు ఆల్రెడీ ఆ ఇల్లు చూసేసాడు. మా అమ్మాయి మాత్రం ఫోన్ చేసి చెప్పింది, చిన్న చిన్న అమ్మకి ఇల్లు కనపడింది కానీ నంబర్ లేదు అక్కడ అని చెప్పింది. అవును ఆ ఫలానా ఇల్లు అనగానే సరే ఆపేసాను. ఫలానా ఇల్లు అనగానే మా అబ్బాయి నేను చూసేసాను అన్నాడు. మా అబ్బాయి ఇంటికి వచ్చేసి ఆ ఇంటి దగ్గర 190 నేను చూశాను అన్నాడు. మా నాన్న వేకుని జాములు లేసి ఆ ఇల్లు 196 అని చెప్పేసి ఆ, చెప్పడం జరిగింది. ఇంకా ఆ రీతిగా ఆ దేవుడు 3 నెలల లోపల మేము ఆ ఇల్లు కొనుక్కోవటం, ఆ ఇంట్లోకి గృహప్రవేశం జరగటం దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇదండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా చిన్న అమ్మాయి కూడా కన్సీవ్ అయింది ఇప్పుడు. మంచిగా సుఖమైన ప్రసవం జరగాలని చెప్పేసి ప్రార్థన చేయండి. మా ఫ్యామిలీది, మా నాన్నగారు కూడా రక్షించబడి మహిమలోకి వెళ్ళారు. మా పెద్ద తమ్ముడు కుటుంబం రక్షించబడాలి. మా అత్తింటి వారందరూ, మా మరుదులు ఆడబడుచులు వాళ్ళందరూ కూడా రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. నా చిన్న మంది పరిచయ కొరకు ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ వందనాలు. చాలా థ్యాంక్స్.